అబ్బా ఉబ్బరిస్తుంది అనేసి ఏం చేస్తాం, ఏసీ ఆన్ చేసుకుంటాం. ఏసీ కూడా విపరీతంగా వేసుకుంటాం మనం, ఎందుకంటే వెహికల్ చల్లగా ఉండాలి అనేసి. సో ఆ హై స్పీడ్లో వేయడం వల్ల ఏమిటంటే మనకు ఏసీ కండెన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాస్ట్ అయ్యి ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 1 ఇయర్ మనం వాడం, ఆ తర్వాత ఒకటేసారి వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రెషర్ ఎక్కువైపోయి పైపులు పగిలిపోవడం, గ్యాస్ బయటికి రావడము, అండ్ దాంతోపాటు పెట్రోల్ అక్కడ సర్క్యులేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఫైర్ ఇన్సిడెంట్ జరగడం జరుగుతూ ఉంటాయి. సో ఈ ఎండాకాలంలో ఈ ఓవర్ హీట్ అయ్యి బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో జాగ్రత్తగా మనం డ్రైవ్ చేయాలి. ఎప్పుడైనా వెహికల్లో ఈ వార్నింగ్ సైన్స్ కనిపిస్తున్నాయి, బ్యాక్ సైడ్ తిరిగి చూడండి, ఈ బోర్డులో వార్నింగ్ సైన్స్, ఇలాంటి సైన్స్ మీ రన్నింగ్ వెహికల్లో వస్తున్నాయి అంటే వెహికల్ని డ్రైవ్ చేయకూడదు, సేఫ్ జోన్లో పార్క్ చేసేసి కార్లో నుంచి ఇమీడియట్లీ దిగిపోవాలి. ఎప్పుడైనా చూడండి, సమ్మర్లో మీకు లేదా నార్మల్ టైంలో కూడా మీకు ఇలాంటి ఏదైనా వార్నింగ్ సైన్స్ కనిపిస్తున్నాయి రన్నింగ్ వెహికల్లో, ఆగి ఉన్నప్పుడు ఇవి వస్తాయి. స్టార్ట్ చేయకముందు స్విచ్ ఆన్ చేస్తే వస్తాయి, స్విచ్ ఆన్ చేసి వెహికల్ని మూవ్ చేసేటప్పుడు ఇవి ఏవి ఉండకూడదు. ఇందులో నుంచి ఏ ఒక్కటి వచ్చినా మీకు మీ వెహికల్కి హార్మ్ఫుల్, మన ప్రాణాలకు కూడా ఫైన్ తెచ్చుకున్నట్టు అవుతుంది. సో ఈ వెహికల్స్లో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఇలాంటి ఏవి రాకూడదు, ఇవి జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది, కూలెంట్ అనేది సర్క్యులేషన్ కరెక్ట్గా ఉండాలి, దాని బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే ఏ లెవెల్లో మనం పెట్టాలి, మినిమం మ్యాక్సిమం అనేవి 2 లెవెల్స్ ఉంటాయన్నమాట. సో ఎప్పుడూ మ్యాక్సిమంలో పెట్టుకోవాలి, ఎందుకంటే కూలెంటే ఉంటుంది మీ ఇంజన్కి కూల్ పెట్టడానికి. సో ఏమవుతుంది, అలా మనం కూలెంట్ లేకుండా వెహికల్ని డ్రైవ్ చేస్తాము. వెహికల్ని డ్రైవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఓవర్ హీట్ అయిపోతుంది. సినిమాల్లో ఒక సన్నివేశాన్ని చిత్రించడానికి హీరో గారు దిగి వెహికల్ ఆగిపోగానే ఆ రేడియేటర్ కవర్ ఓపెన్ చేస్తారు కదా, ఆ తర్వాత అప్పటికప్పుడే అతను నీళ్ళు వేయడం స్టార్ట్ చేస్తాడు, ఆ తర్వాత కార్ స్టార్ట్ అయిపోతుంది, వెళ్ళిపోతారు. అది చూపించేది రాంగ్, అది తప్పది. హీట్లో ఉన్నప్పుడు, కారు ఇంజన్ స్టార్ట్ ఉన్నప్పుడు ఒకవేళ వెహికల్ ఆగిపోతే, వాటర్ లేకుండా వెహికల్ ఆగిపోతే సో ఇమీడియట్లీ ఆ క్యాప్ని తీయకూడదు. క్యాప్ పైన కూడా రాసి ఉంటుంది. సో క్యాప్ ఎప్పుడైతే తీస్తామో వాటర్ లేకుండా గ్యాస్ ఫామ్ అవుతుంది దాంట్లో, కాబట్టి ఇమీడియట్లీ మన ఫేస్ కొట్టేయడం కానీ, మన పైన గ్యాస్ రావడం కానీ, అంటే చాలా హాట్ వాటర్ ఉంటుంది అంత మన పైన కొట్టేయడం కానీ, దానివల్ల కాలిపోవడం కానీ మనకి జరుగుతుంది. సో ఎప్పుడైనా ఈ విధంగా మనకు జరిగింది, ఓవర్ హీట్ అయిపోయింది వెహికల్ అంటే ఒక హాఫ్ అన్ అవర్ వెహికల్ని అక్కడనే వదిలేయాలి. టెంపరేచర్ అనేది హై వెళ్ళిపోతుంది, టెంపరేచర్ మీటర్ ఉంటుంది కదా కార్లో, అది హై వెళ్ళిపోతుంది. ఈ సమ్మర్లో ఎక్కువ జరిగేటి ఇవే, హై వెళ్ళిపోతుంది. హై వెళ్ళిపోయింది అంటే వెహికల్ని సైడ్లో తీసుకొని వెహికల్ని ఇమీడియట్లీ ఆఫ్ చేసేయండి. ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వరకు మీరు దాన్ని వదిలేస్తే ఇంజన్ కూల్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు దాన్ని ఓపెన్ చేస్తే ఆ గ్యాస్ అనేది బయటికి రాదు, మామూలుగా వస్తుంది. దానిపైన క్లాత్ పెట్టేసి ఓపెన్ చేసేస్తే మామూలుగా ఓపెన్ అయిపోతుంది. ఆ గ్యాస్ మొత్తం బయటికి వచ్చేసి ఇంజన్ కూల్ అయిపోయిన తర్వాతే మనం దాంట్లో మళ్ళీ వాటర్ ఫిల్ చేయాలి. దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి, అలా లోపలికి వచ్చేయడం. దీనికి కొన్ని రీజన్స్ ఉంటాయి ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి. వాటర్ లెవెల్స్ కరెక్ట్గా లేక కొన్ని నెలలు మనం చూడకపోయినా ఈ విధంగా జరుగుతుంది. రెండవది, రబ్బర్ పైప్స్ ఉంటాయి వాటర్ సర్క్యులేషన్ కావడానికి. రబ్బర్ పైప్స్ ఉంటాయి, ఆ రబ్బర్ పైప్స్ ఏమవుతాయంటే ఇవి ఓవర్ హీట్ అవ్వడం వల్ల బ్లాస్ట్ అయిపోతాయి. మామూలుగా మన వాటర్ పైప్స్ ఏవైతే మనం మామూలుగా యూజ్ చేస్తాం ఏ విధంగా జరుగుతాయి అలా జరుగుతాయి. సో ఇవి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకొని వెహికల్ డ్రైవ్ చేస్తే ఎప్పుడు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఇంకోటి, ఈ సమ్మర్లోనే బ్రేక్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎందుకంటే వెహికల్ని మనం ఎక్కడైతే పార్క్ చేస్తాం ఎండలో వదిలేస్తాం, ఆ ఎండలో వదిలేసినప్పుడు రబ్బర్ పైప్స్ ఉంటాయి, బ్రేక్ ఫ్యూల్ ఏదైతే సప్లై అవుతుందో టైర్లకు, అవి కూడా ఏమవుతాయి ఓవర్ హీట్ అవ్వడం వల్ల పలసగా అయిపోయి ఏమవుతుంది, మన బ్రేక్ చేయగానే హైడ్రాలిక్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి పగిలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఆల్రెడీ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు కాబట్టి కంపెనీ వాడు మీటర్ ఎంత ఇస్తాడు, కొన్ని వెహికల్స్లో 200 స్పీడ్, ఓకే, కొన్నిట్లో 180 ఇస్తాడు కదా. అదే అదర్ కంట్రీస్లో చూసినట్టు 320, 340 వరకు కూడా ఉంటాయి, 380 వరకు కూడా ఉంటాయి. సో ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఒక మారుతి కంపెనీ ఒక కార్ తయారు చేసి తను ఏమంటున్నాడంటే నా వెహికల్ 350 కిలోమీటర్ స్పీడ్ వరకు పరిగెత్తగలుగుతుంది అనేసి మనకి ఇస్తున్నాడు. కానీ మనలో దమ్ ఎంత ఉంది, మనం ఎంత కంట్రోల్ చేయగలుగుతాం, అది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఎక్సలేటర్ మీద కాలు పెట్టేటప్పుడు
ఎందుకు సేఫ్ డ్రైవింగ్ అనేది ఎంత 40, 50, మ్యాక్సిమం 60, అంతకంటే దాటకూడదు. అంతకంటే దాటితే ఏమవుతుంది, మనకు రోడ్ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎందుకు ఈ 60 వరకు వెహికల్ ఏంటంటే మీరు బ్రేక్ చేస్తే ఎక్కడైతే బ్రేక్ చేశారో అక్కడే ఆగుతుంది వెహికల్. 60 ఎప్పుడైతే దాడుతామో మనము ఈ రోడ్డుకి టైర్కి ఏదైతే గ్రిప్ ఉంటుందో అది స్కిడ్ చేస్తుంది. సో మీరు బ్రేక్ చేసినా వెహికల్ టైర్స్ ఆగుతాయి కానీ స్కిడ్ అయ్యి తగ్గుతుంది వెహికల్. సో కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా మనం దీనిలోకి వచ్చేద్దాం. పేపర్ లేకపోతే తీసుకోండి. సో నంబర్ 1 మనం చూసినట్టయితే రోడ్ యాక్సిడెంట్ జరగడానికి ఒక మెయిన్ రీజన్ ఇంకోటి ఏముంటుందంటే సీట్ అడ్జస్ట్మెంట్. సీట్ అడ్జస్ట్మెంట్ లో మనకు వచ్చేసి 3 స్టెప్స్ ఉంటాయి. ఈ సీట్ వల్లనే మన ప్రాణాలు కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. సీట్ అడ్జస్ట్మెంట్ మనం చూసినట్టయితే మనకు కొన్నిసార్లు మనము డ్రైవింగ్ చేసేటప్పుడు మనం డ్రైవ్ చేసే కార్ సీట్ లో నుంచి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక రకమైన సౌండ్ వస్తుంది. ఎవరైనా విన్నారా? మనం కూర్చొని సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనకు సీట్ అడ్జస్ట్మెంట్ కరెక్ట్ గా లాక్ కాకపోవడం వల్ల అక్కడ వెహికల్ ఒక గుంతలో పడడం కానీ అలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఏమవుతుందంటే క్లిక్ మన ఒక సౌండ్ వస్తుంది. టర్న్ చేసినా కూడా ఆ సౌండ్ అలా సెట్ అయ్యి సౌండ్ వస్తుంది అనమాట. సో ఎప్పటి వరకు అయితే మీరు సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని డ్రైవ్ చేస్తున్నారో ఆ సౌండ్ వచ్చేంత వరకు మీరు గాలిలో డ్రైవ్ చేస్తున్నారు. అంటే సీట్ అన్లాక్ గానే ఉంది, లాక్ కాలేదు. ఈ మూమెంట్ లో కనుక మీరు బ్రేక్ చేసినట్టయితే సీట్ వెనక్కి వెళ్తుంది. సీట్ వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది, రన్నింగ్ వెహికల్లో సీట్ కనుక వెనక్కి వెళ్ళిపోతే ఏమవుతుంది, ఇటు స్టీరింగ్ కి మీ చేతులు అందవు అండ్ రెండోది కాళ్ళకు కూడా అందవు. అలాంటప్పుడు ఏమవుతుంది, ఏ స్పీడ్ లోనైతే వెహికల్ వెళ్తుందో అదే స్పీడ్ లో ముందున్న వెహికల్ కానివ్వండి గోడకు కానివ్వండి దానికి తగలడం జరుగుతుంది. సో అసలు సిస్టమ్ ఏంటిది, ఇది ఏ విధంగా చెక్ చేసుకోవాలి మనం. ఇప్పుడు మనం చూసినట్టయితే మనము వెహికల్ మనం కూర్చొని ఈ విధంగా సీట్ పైన డ్రైవ్ చేస్తాం. ఇక్కడ మనకు వచ్చేసి హెడ్ రెస్ట్ ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాక్ రెస్ట్ అడ్జస్ట్ చేయడానికి ఒక లివర్ ఇస్తాడు. ఇక్కడ మీకు ఇమేజ్ లో చూసినట్టు ఇక్కడ ఒకటి అడ్జస్ట్మెంట్ ఇస్తాడు కదా. సో అదే విధంగా మీరు చూసినట్టయితే 90% మన ఇండియాలో ఏదైతే సీట్ అడ్జస్ట్మెంట్స్ ఇస్తున్నారో వాళ్ళు యూ క్లాంప్ లో ఇస్తున్నారు కదా. మనం కూర్చోని ఇక్కడ కింద ఉంటుంది. సో కంపెనీ వాడు కనుక మనకు ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, సో వన్ సైడ్ లివర్ తో 2 సైడ్లది లాక్ అన్లాక్ అవుతుంది. ఓకే, ఇట్స్ ఓకే, మీరు 1 సైడ్ నుంచి చేయొచ్చు, అడ్జస్ట్ అవుతుంది అంటే కంపెనీ వాడు అలాగే తయారు చేశారు. కానీ ఎప్పుడైతే యూ క్లాంప్ ఇస్తాడో యూ క్లాంప్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, సెంటర్లో నుంచి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎందుకు చేయాలి ఈ విధంగా, మీరు సీట్ అడ్జస్ట్మెంట్ చేసినట్టు మీరు చూసినట్టయితే గమనించినట్టయితే ఏమవుతుందంటే మన హ్యాండ్ ఒకటి ఇక్కడ ఉంటుంది, ఈ కార్నర్లో నుంచి అడ్జస్ట్ చేస్తాం దాన్ని, లేదా ఈ హ్యాండ్ ఇక్కడ ఉంటుంది, ఈ కార్నర్లో నుంచి అడ్జస్ట్ చేస్తాం. మనం ఒక ఉదాహరణ తీసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇంట్లో అందరం ల్యాప్టాప్ ఒకటి యూజ్ చేస్తాం కదా. ఆ ల్యాప్టాప్ చూడండి, మన తప్పు వల్ల ఏమవుతుందంటే ఈ ఇంజెస్ లో ఏదో ఒకటి విరిగిపోతుంది. ఎందుకు విరిగిపోతుంది అది, మనం చేసే మిస్టేక్. జనరల్ గా బ్యాలెన్స్ గా ఉండాలి అంటే సెంటర్ లో నుంచి ఇలా ఓపెన్ చేయాలి ఈ విధంగా. ఏమవుతుంది, రెండింటి పైన వెయిట్ అనేది కరెక్ట్ గా ఉండి రెండు కరెక్ట్ గా ఓపెన్ అవుతాయి. ఇప్పుడు నేను కనుక 1 సైడ్ నుంచి ఇలా ఓపెన్ చేశానంటే మీరు చూడండి ఇక్కడ లాస్ట్ వరకు వచ్చింది, ఇక్కడ రాలేదు. సో ఏమవుతుంది, ఇది జామ్ అయిపోయి ఏమవుతుంది, విరిగిపోతుంది. అలా జరగకూడదంటే మనం ఏం చేయాలి, సెంటర్ లో నుంచి మనం అడ్జస్ట్ చేయాలి. సెంటర్ లో నుంచి అంటే మనం ఇలా కూర్చున్నామా, ఈ హ్యాండ్ ఇక్కడ ఉందంటే మన కాలు మధ్యలో నుంచి ఇలా పైకి లేపేసి ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసిన తర్వాత మనం దాన్ని రిలీజ్ చేసేయాలి. అయితే ఈ అడ్జస్ట్ చేసేటప్పుడు సౌండ్ రాకూడదు. స్టూల్ తీసుకొని కూర్చోండి సార్, ఈ సౌండ్ రాకూడదు. ఏది, మనం హ్యాండ్ బ్రేక్ లాగినప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా, సీట్ అడ్జస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా ఒక రకమైన సౌండ్ వస్తుంది కదా, అది రాకూడదు. అది రాకూడదు అంటే ఏం చేయాలి, కంప్లీట్ గా ఆ లివర్ ని పై వరకు మనం అడ్జస్ట్ చేయాలి.
సో ఎప్పుడైతే మనం సీట్ అడ్జస్ట్మెంట్ ని అడ్జస్ట్ చేసుకొని మీకు కంఫర్ట్ గా ఉంది అనేసి మీరు దాన్ని వదిలేస్తారో, వదిలేసిన తర్వాత కూడా ఏం చేయాలి, దానిపైన మళ్ళీ కూర్చొని స్టీరింగ్ ని పట్టుకొని వెయిట్ వేసి ఇలా కదిలిచ్చి లాక్ చేయాలి దాన్ని. ఎందుకంటే ఈ లాక్ సిస్టమ్ ఎలా ఉంటుంది, మామూలుగా ఈ విధంగా ఇలా లాక్ అవుతాయి. ఓకే, మీరు ఎప్పుడైతే ఆ లివర్ ని పైకి లేపుతారో ఈ విధంగా ఇవి బయటకు వచ్చేసి ఈ విధంగా అడ్జస్ట్ అయ్యి మళ్ళీ వదలంగానే ఈ విధంగా లాక్ అవుతుంది. సో ఎప్పుడైతే మీరు హాఫ్ దాన్ని పైకి అనేసి లాగుతారో, ఒక సగం వరకే బయటకు వచ్చేసి ఇలా రబ్ అయ్యి ఆ సౌండ్ రావడం స్టార్ట్ అవుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది, ఈ విధంగా రబ్ అవ్వడం వల్ల ఈ టీత్ ఏవైతే ఉంటాయి ఇవి అరిగిపోతాయి. అరిగిపోయి ఏమవుతుంది, లాక్ అయితే అవుతుంది, కానీ మీరు ఫోర్స్ గా ఎప్పుడైతే బ్రేక్ చేస్తారో, బ్రేక్ చేయగానే ఏమవుతుంది, ఇందులో నుంచి ఇవి ఇలా స్లిప్ అయిపోతుంది. సో అదే ఫోర్స్ మనకు వెనకాల చేస్తాం. అయితే మనం ఈ సీట్ అడ్జస్ట్మెంట్ ముందుకు అండ్ వెనక్కి ఎందుకు చేస్తున్నాము, ఇది దీనికి మెయిన్ రీజన్ ఏంటిది, మన లెగ్ హైట్ ఏదైతే ఉందో క్లచ్ కి, ఫ్లోర్ కి ప్లస్ మన హైట్ కి సంబంధించింది అనమాట. కాబట్టి ఇది కంఫర్ట్ గా ఉండాలి అని మనం సెట్ చేస్తున్నాం మన హైట్ ప్రకారం. ఎందుకంటే మీకంటే ముందు డ్రైవ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టాల్ గా ఉండొచ్చు, లేదంటే షార్ట్ గా ఉండొచ్చు, వాళ్ళకు అకార్డింగ్ వాళ్ళు సెట్ చేసుకొని వెహికల్ ని డ్రైవ్ చేశారు. మీరు వెళ్ళి కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మీ కంఫర్ట్ ప్రకారంగా సెట్ చేసుకొని డ్రైవ్ చేయాలి. అన్కంఫర్ట్ జోన్ లో కూర్చొని మీరు సెట్ చేసి వెహికల్ ని డ్రైవ్ చేశారు అంటే 100% యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఇది ఎలా చెక్ చేస్తున్నాము అంటే, హైట్ అడ్జస్ట్మెంట్ అంటే సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ అంటే రెండు రకాలుగా ఉంటుంది. మన హైట్ ని ప్రకారం మన లెగ్ లెంత్ ని అడ్జస్ట్ చేయడం, ఇంకోటి ఏముంటుంది పైకి కిందికి చేయడం. సీట్ ని పైకి కిందికి చేయండి, అప్ అండ్ డౌన్. ఓకే, ఇది ఫ్రంట్ అండ్ బ్యాక్. అయితే దీన్ని ఎప్పుడైతే మనం సెట్ చేస్తున్నామో, ఈ సెట్ చేసినప్పుడు ఏ విధంగా కంఫర్ట్ గా ఉంది మనకనేసి ఎలా తెలుస్తుంది, మన లెఫ్ట్ లెగ్ కనుక క్లచ్ పైన పెట్టి మనము క్లచ్ నొక్కినట్టయితే క్లచ్ కింది వరకు అంటే ఫ్లోర్ వరకు ఈజీగా వెళ్ళాలి. ఈ విధంగా వెళ్ళాలి, ఈ విధంగా మనకి బయటికి రావాలి. ఓకే, 90% జనాలు ఏం చేస్తున్నారంటే ఈజీగా ఉంటుంది బరువు వేసి వెయిట్ దానిపైన వేసి డ్రైవ్ చేయడానికి అనేసి ఏం చేస్తారు, మొత్తం కాలు ఇలా పాదం దానిపైన పెట్టేసి నొక్కేస్తుంటారు, ఇలా మళ్ళీ వదులుతుంటారు. కార్ డ్రైవింగ్ మొత్తం బాగా చేస్తారు, కానీ ఫస్ట్ గేర్ లో నుంచి వెహికల్ తీసేటప్పుడు ఆగిపోతూ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫీల్ అవుతేనే, ఎంత వదిలామో ఎంత నొక్కామో ఫీల్ అవుతేనే అప్పుడే తెలుస్తుంది. కొంతమంది మొండికేస్తారు, నేను చెప్పులు వేసుకొని డ్రైవ్ చేస్తానని. అప్పుడేమవుతుంది, ఆ ఇంత పెద్ద పెద్ద షూస్లు ఉంటాయి, క్లచ్ బ్రేక్ రెండు నొక్కేసరికి బ్రేక్ తో పాటు ఎక్సిలేటర్ కూడా నొక్కుపోతుంది అటు సైడ్ నుంచి. అప్పుడు ఆ వెహికల్ ఆగే బదులు ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకు తెలియాలి అంటే ఎలా తెలియాలి, నేను ఎంత నొక్కాను ఎంత వదిలానంటే ఫీల్ అవ్వాలి. ఇక్కడ మనం ట్రైనర్స్ కాబట్టి నేర్చుకునేటప్పుడు మామూలుగా చెప్పులు లేకుండానే నేర్చుకోవాలి. కొంచెం ఒక 2-3 months మనకు అలవాటై వెహికల్ బాగా మనకు కలిసి వచ్చిన తర్వాత, మనకు రోడ్డు గురించి తెలిసిన తర్వాత, ఆ తర్వాత మనం చెప్పులు వేసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. దాన్ని నేర్చుకునేటప్పుడు మొండికేస్తారు, ఎవరో ఫ్రెండ్స్ సజెషన్ ఇచ్చేస్తారు, లేదు చెప్పులు వేసుకొని వేసుకో, లేదంటే తర్వాత నువ్వు డ్రైవ్ చేయలేవు అంటే. కాదు, మనం నేర్చుకుంటున్న ఫీల్ తెలియాలి. ఎంతవరకు వదిలితే వెహికల్ వెళ్తుంది, ఎంత నొక్కితే ఆగుతుందా తెలియాలి అంటే ఫీల్ అవ్వాలి మనకు. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, క్లచ్ ని ఇలా పైన పెట్టి నొక్కుతున్నాం, ఇలా పైనుంచి లేపుతున్నాం అంటే హిల్ పైన ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారు, హిల్ కిందనే ఉంటుంది కానీ ఇలా వెళ్తారు ముందుకి, మళ్ళీ ఇలా తీసుకొచ్చి వదులుతుంటారు. ఇది కూడా రాంగ్. ఏ విధంగా నొక్కాలి, హీల్ అక్కడే ఉండాలి, ఈ భాగంతో క్లచ్ ఈ విధంగా కిందికి వెళ్ళాలి. మళ్ళీ రిలీజ్ చేసినప్పుడు ఎంత రిలీజ్ చేసాము, ఇది కదలకూడదు. ఎంతవరకు రిలీజ్ చేసామో తెలియాలి అంటే ఖచ్చితంగా మనం ఇక్కడ కింది నుంచి ఈ విధంగా పైకి వస్తే, ఓకే ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ కదులుతుంది అని తెలుస్తుంది మనకు. అదే మనం గాలిలో లేపితే ఎంత గ్యాప్ లో వచ్చిందో తెలియదు మనకు. సో కాబట్టి ఎప్పుడైనా క్లచ్ ని మనం అడ్జస్ట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ విధంగా చేయాలి. అండ్ రెండోది, ఈ హైట్ అడ్జస్ట్మెంట్ ఏ విధంగా మనకు సెట్ అయింది అనేది తెలుస్తుంది అంటే, మనం మామూలుగా క్లచ్ ని ఇలా నొక్కితే మామూలుగా కింది వరకు వెళ్ళాలి, ఫ్లోర్ వరకు పైకి రావాలి. కానీ మీరు అడ్జస్ట్ చేసిన తర్వాత క్లచ్ నొక్కేటప్పుడు మీరు ఇలా అవుతున్నారు అనుకోండి, కరెక్ట్ ఉందా, ఇది కరెక్ట్ లేదు, ఏం చేయాలి, మళ్ళీ 1 step ముందుకు చేయాలి. ఈ విధంగా మనం సెట్ చేసుకుంటూ ఎందుకంటే మన లెగ్ లెంత్ ఏదైతే ఉందో అది కరెక్ట్ గా ఉంటేనే బ్రేక్ క్లచ్ రెండు కరెక్ట్ గా వాడగలుగుతారు. లేదంటే ఇటువైపు క్లచ్ కిందికి వెళ్లకుండా బ్రేక్ చేస్తే ఏమవుతుంది, వెహికల్ కొట్టుకొని అదే ప్లేస్ లో ఆగిపోతుంది, వెనుక నుంచి వచ్చేవాడు గుద్దేస్తాడు. ఇది మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే బ్యాక్ రెస్ట్. బ్యాక్ రెస్ట్ ని ఏ విధంగా మనం సెట్ చేయాలి, మీరు చూసినట్టయితే ఈ స్టీరింగ్ వీల్ లో
ఈ స్టీరింగ్ వీల్ లో మనము ఈ పై నుంచి కింది వరకు మన ఈ రెండు చేతులు ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసి ఇలా తీసుకెళ్తే రెండు చేతులు ఇక్కడ పైకి వచ్చే వరకు కరెక్ట్ గా కలవాలి. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ రెండు చేతులు ఇలా ఒకేసారి తీసుకొస్తే ఇక్కడ వరకు కరెక్ట్ గా కలవాలి. అంటే కరెక్ట్ గా కలవాలి అంటే ఏ విధంగా కలవాలి? ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాము, ఇక్కడికి వచ్చేసరికి మనం ముందుకు వెళ్తున్నాం అనుకోండి, ఏమవుతుంది? బ్యాక్ రెస్ట్ కరెక్ట్ గా లేదు, బాగా వెనక్కి ఉంది కాబట్టి మనం ముందుకు వెళ్తున్నాం. ఇది ఎందుకు సెట్ చేసుకోవాలి? మెయిన్ రీజన్ ఏంటిది? ఇప్పుడు అన్కంఫర్ట్ గా కూర్చొని మీరు వెహికల్ ని ఒక లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నారు, ఏమవుతుంది? ఇక్కడ నుంచి మీరు చేయి ఇక్కడ తీసుకెళ్లేసరికి ఏమవుతుంది? లెంత్ కరెక్ట్ గా లేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి ఇది స్లిప్ అయిపోతుంది. సో సగం తిరిగిన వెహికల్ కనుక స్టీరింగ్ మీద చేయి స్లిప్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? అంతే ఫోర్స్ తో పక్కకి నెట్టుతుంది కారు. సో మీ పక్క నుంచి కూడా ఎవరైతే టర్న్ తీసుకుంటున్నారో వాళ్ళ కారుకి వెళ్ళి తగిలే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఏం చేయాలి? మనము కింది నుంచి ఈ విధంగా చేయి తీసుకెళ్తే ముందుకు వెళ్లే వరకు పైకి ఈజీగా కలవాలి. మీరు కనుక ముందుకు వస్తున్నారంటే బ్యాక్ రెస్ట్ కరెక్ట్ గా లేదు. వన్ స్టెప్ మళ్ళీ ఇక్కడ నుంచి ముందుకు చేసుకొని కరెక్ట్ గా రెండు చేతులు ఈ విధంగా కలిసేటట్టు పెట్టుకోవాలి. ఇది మనకు హైట్ అయిపోయింది. ఇది వచ్చేసి బ్యాక్ రెస్ట్ డన్. ఇది వచ్చేసి హెడ్ రెస్ట్. మీరు చూసినట్టయితే చాలా వెహికల్స్ హెడ్ రెస్ట్ పీకేసి వెనకాల డిక్కీలు పడేస్తారు. వీళ్ళకి అడిగినట్టయితే వీళ్ళు ఏం చేస్తారు? ఇది నాకు డిస్టర్బ్ చేస్తుంది రివర్స్ తీసుకునేటప్పుడు, అందుకే తీసేసాను అని అంటారు. సో ఈ హెడ్ రెస్టే మీ ప్రాణాలను కాపాడుతుంది. ఏ విధంగా? హెడ్ రెస్ట్ కి ప్రాణాలకి ఏ కనెక్షన్ ఉంది? ఐడియా ఉందా ఏమన్నా? యా, ఇప్పుడు మన సెకండ్ లాక్డౌన్ లో వీరం కూడా వాళ్ళు ఎవరైనా ఉంటుంటే కాలువలో ఒక కారు కొట్టుకెళ్ళిపోయింది, ఆయన లోపలే ఉండిపోయాడు. రైట్. నాగార్జున సాగర్ ఫస్ట్ లాక్డౌన్ లో నాగార్జున సాగర్ లో ఒక స్కార్పియో కెనాల్లో పడిపోయింది, 5 మెంబర్స్ లోపలే ఉండిపోయారు. అందరికీ డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయి, డ్రైవింగ్ వచ్చు, కానీ లోపలే ఉండిపోయారు. మనం చాలాసార్లు మన టీవీలో వార్తల్లో కూడా చూస్తాం, పేపర్లో కూడా చూస్తాము, మనుషులు కాలిపోతున్నారు, వాళ్ళు కారులోనే ఉండిపోతున్నారు. కారు పల్టీ కొట్టినప్పుడు వాళ్ళు కూడా లోపలే ఉండిపోతున్నారు, బయటికి రాలేకపోతున్నారు. ఎందుకు? అవగాహనలో. అంటే ఏంటంటే వాళ్ళకి తెలియకపోవడం వల్ల. సో ఈ మన వీరంగూడలో కూడా జరిగింది అదే. ఎప్పుడైతే కారు నీళ్ళలో పడిపోతుందో 5 minutes to 6 minutes టైం ఉంటుంది మనకు రెస్పాండ్ అవ్వడానికి. ఏం చేయాలి, ఎలా బయటికి రావాలి. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఈ హెడ్ రెస్ట్ ఏ విధంగా మనకు పనిచేస్తుంది. సో హెడ్ రెస్ట్ లో మనకు ఒక లాక్ వస్తుంది అనమాట. ఇక్కడ వన్ సైడ్ ఉంటుంది ఒక లాక్ ఉంటుంది. దీన్ని ప్రెస్ చేసి ఇలా బయటికి లాగితే ఇది ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా ఉంటుంది. సో ఎటువైపు అయితే కుషన్ ఉందో అటువైపు నుంచి మనం చేతుల్లో పట్టుకొని మన దగ్గరలో ఉన్న గ్లాస్, నేను ఈ గ్లాస్ నుంచి బయటికి రాగలుగుతాను అని మనకు ఐడియా ఉంటుంది కదా, దీని నుంచి నేను బయటికి రాగలుగుతాను. సో దాన్ని పగలగొట్టేసి మనం బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఎప్పుడైతే కార్ యాక్సిడెంట్ జరుగుతుందో అప్పుడు కూడా విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ అవ్వవు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఎప్పుడైతే మనకు ఫైర్ ఇన్సిడెంట్ జరుగుతుందో, ఇలాంటి హార్మ్ఫుల్ ఇండికేషన్స్ వస్తాయి, అప్పుడు కూడా విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ అవ్వవు, అండ్ విండోస్ కూడా కిందికి రావు, డోర్స్ కూడా ఓపెన్ అవ్వవు. అండ్ కార్ వెళ్ళి నీళ్ళలో పడిపోయినప్పుడు కూడా విండోస్ అండ్ డోర్స్ ఓపెన్ అవ్వవు. సో వన్ అండ్ ఓన్లీ ఇదే మనం ఫార్ములాను చేసేసుకొని బయటికి రావాలి. అయితే కొన్ని వెహికల్స్ లో ఇది వచ్చేసి ఇన్బిల్ట్ ఇచ్చేస్తాడు. ఇన్బిల్ట్ ఇచ్చిన వెహికల్స్ ఏదైనా మీరు పర్చేస్ చేశారంటే, బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా సేఫ్టీ టూల్ అనేసి ఒక టూల్ ఇస్తారు వాళ్ళు. ఇది మనము బయట కూడా పర్చేస్ చేసుకోవచ్చు, ఆన్లైన్ లో ఉంటుంది సేఫ్టీ టూల్. ఈ సేఫ్టీ టూల్ లో మీరు చూసినట్టయితే ఏముంటుంది, ఇక్కడ ఎప్పుడైతే విండోస్ అండ్ డోర్స్ లాక్ అయిపోతాయో దాంతో పాటు మీ సీట్ బెల్ట్ కూడా లాక్ అయిపోతుంది. సో ఇలాంటిది ఏదైనా జరిగిందంటే అందరికంటే ముందు సీట్ బెల్ట్ ని తీసేయాలి. ఒకవేళ లాక్ అయిపోయిందంటే సీట్ బెల్ట్ కట్ చేయడానికి ఈ సేఫ్టీ టూల్ ఉంటుంది. ఇక్కడ దీన్ని సీట్ బెల్ట్ ని పెట్టి ఇలా లాగేస్తే ఇది కట్ చేసేస్తుంది. సీట్ బెల్ట్ ని కట్ చేసేస్తుంది, కట్ అయిపోతుంది. సో రెండోది ఏంటంటే ఇక్కడ నుంచి మనం చూసినట్టయితే షార్ప్ గా ఉంటుంది. ఏ గ్లాస్ అయితే మీరు పగలగొట్టాలో అక్కడ నుంచి పగలగొట్టి తిప్పేసి పీసెస్ కింద దీన్ని కొట్టేసి మీరు బయటికి రావచ్చు. దీని సైజులు ఉంటాయి, ఇంత సైజు ఉంటుంది, దీనికంటే చిన్నగా ఉంటుంది, ఇంకా దీనికంటే చిన్నగా ఉంటుంది. సో ఈ టూల్ ని ఎక్కడ పెట్టాలి మనం?
ఎక్కడ ఉండాలి ఇది? లెఫ్ట్ సైడ్ టూల్ బాక్స్ వరకు కూడా మీరు వెళ్ళలేదు, ఎందుకంటే మీకు బెల్ట్ లాక్ అయిపోతుంది కాబట్టి అంతవరకు మీరు వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. సో ఇది ఎక్కడ పెట్టాలి? మనకు అందుబాటులో ఉండాలి. ఇది కొనుక్కొని ఏదో వెనకాల స్టోరేజ్ లో పెట్టేస్తే కుదరదు, మరి అది యూజ్ కాదు. మీకు ఏం చేయాలి? మీకు అందుబాటులో ఉండాలి. అందుబాటులో ఉండాలి అంటే ఎక్కడ? మీరు కనుక చెయ్యి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సీట్ వెనక భాగంలో ఇలా పెడితే అక్కడ జిప్ ఉంటుంది, అందులో ఉండాలి. అంటే మీ చేతికి అందాలి. రెండోది రైట్ సైడ్ లో బాటిల్ గార్డ్ ఉంటుంది అక్కడ, లేదంటే మీ సీట్ కింద మీకు అందుబాటులో ఉండాలి. ఈజీగా మీ చెయ్యి అక్కడి వరకు వెళ్ళాలి, దాంతో మీరు ఇవన్నీ చేయడానికి ఉండాలి. ఈ సేఫ్టీ టూల్ మీకు ఆన్లైన్ లో కూడా ఉంటుంది, అక్కడ నుంచి అయినా మీరు తీసుకోవచ్చు. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇక ఈ హైట్ అడ్జస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో, ఎవరిదైతే కాళ్ళు ఏవైతే ఉంటాయో, కొంతమందికి కాళ్ళు పొడవుగా ఉంటుంది కానీ బాడీ లెంత్ తక్కువ ఉంటుంది, ఇది ఈ హైట్ తక్కువ ఉంటుంది, వాళ్లకు ఆ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో అందరికీ ఉపయోగపడదు. కాళ్ళ లెంత్ పెద్దగా ఉండి ఈ బాడీ లెంత్ తక్కువగా ఉంటుంది చూడండి, వాళ్ళకి ఏంటంటే హైట్ అవసరం పడుతుంది. ఓకే, సో దానికి ఇక్కడ ఒక హైడ్రాలిక్ ఎక్స్ట్రా ఇక్కడ ఒక హైడ్రాలిక్ లివర్ ఇస్తాడు. దాన్ని కనుక మీరు పంప్ చేస్తుంటే పైకి అంటుంటే అది హైట్ ఇలా వెళ్తూ ఉంటుంది, అదే డౌన్ చేస్తుంటే కిందికి కొడుతుంటే అది మళ్ళీ ఇలా డౌన్. అన్ని కార్లలో ఉండదు, 10 lakhs ప్లస్ ఉన్న వెహికల్స్ లో ఉంటుంది. సో నెక్స్ట్ మనం చూసినట్టయితే సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ పెట్టేటప్పుడు కూడా మనం చూడండి, చాలా సార్లు దెబ్బలు తగులుతాయి కదా, ఇక్కడ ఈ చేతికి దెబ్బలు తగులుతాయి, ఇక్కడ తగులుతుంది, ఇక్కడ తగులుతుంది. కొన్నిసార్లు అది అంతా ఫాస్ట్ గా వెళ్తుందంటే సైడ్ లో మనకి సైడ్ విండో గ్లాస్ ఉంటుంది కదా, అది కూడా పగిలిపోతుంది. సో ఎందుకంటే ఇక్కడ మనం ఇలా నొక్కగానే అది ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. సో మనం చూసినట్టయితే సీట్ బెల్ట్ పెట్టే విధానము అండ్ తీసే విధానం కూడా చెప్పడం జరిగింది. సీట్ బెల్ట్ పెట్టే విధానం, ఫాస్ట్ గా లాగితే లాక్ అవుతుంది. ఫాస్ట్ గా లాగడం అంటే ఏంటి? యాక్సిడెంట్ కదా, ఫాస్ట్ గా ముందుకు వెళ్లకుండా ఉండదు. అందుకే దీన్ని ఏం చేయాలి? మెల్లిగా లాగాలి. సో ఈ రైట్ హ్యాండ్ తో ఇక్కడ నుంచి మన ఈ ఫేస్ వరకు తీసుకొచ్చి ఇలా హోల్డ్ చేసి మళ్ళీ ఇంకోసారి కనుక లాగామనుకోండి, ఇది చాలా దూరం వరకు మనం తీసుకెళ్ళొచ్చు. మనం ఎందుకు అంత కుస్తీ పడతామంటే ఇక్కడ అందరూ కదా, అందుతలేదనేసి కుస్తీ పడుతుంటాం. కుస్తీ పడవలసిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ నుంచి ఇలా లాగామా, ఇక్కడ వరకు హోల్డ్ చేసామా, ఇంకోసారి లాగామా, ఈ బక్కలు బాగా వస్తుంది. ఎంత దూరం అయినా మీకు తీసుకెళ్ళొచ్చు, ఇక్కడ పెట్టేయడం జరుగుతుంది. అయితే ఈ సీట్ బెల్ట్ ఏ విధంగా ఉండాలి? వీని క్రాస్ చేస్తే ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉండాలి. రైట్ షోల్డర్ లో నుంచి లెఫ్ట్ కి వెళ్లి లాక్ అయ్యి మళ్ళీ మన స్టమక్ నుంచి రైట్ కి రావాలి. చాలా మంది ఏం చేస్తారు, ఈ వీలో పై భాగం ఏదైతే ఉందో కింది నుంచి పెడతారు, ఇక్కడ నుంచి పెడతారు. అంటే ఇది జస్ట్ మీరు సాటిస్ఫాక్షన్ కి పెట్టుకున్నట్టున్నారు, అంతేకాని మీ ప్రాణాలను మాత్రం కాపాడదు. ఎందుకు? యాక్సిడెంట్ అయినప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి స్టీరింగ్ గుద్దుకుంటారు. బెల్ట్ ఇక్కడ నుంచి ఉందనుకోండి, అది ముందుకు వెళ్ళనివ్వదు, మనకి ఆపేస్తుంది. అదే ఫోర్స్ తో మళ్ళీ వెనక్కి నెట్టుతుంది. సో ఎప్పుడు మనం సీట్ బెల్ట్ పెట్టాలన్నా ఈ విధంగా వీని ఈ విధంగా చేస్తే ఎలా ఉంటుంది? మన రైట్ షోల్డర్ నుంచి వచ్చి లెఫ్ట్ మనకు రైట్ కి వెళ్ళాలి, రైట్ షోల్డర్ నుంచి లెఫ్ట్ కి వచ్చి లాక్ అయ్యి రైట్ కి వెళ్ళాలి. అయితే ఈ వీలో ఈ భాగం ఏం పనిచేస్తుంది, ఈ భాగం ఏం పనిచేస్తుంది? ఇదేదైతే ఉందో మన షోల్డర్ లో నుంచి ఉందో ఇది మనకు ముందుకు రానివ్వకుండా ఆపుతుంది. ఇదేం చేస్తుంది? మనం సీట్ పైన కూర్చొని ఉన్నాం కాబట్టి సీట్ లో నుంచి ముందుకు జరగకుండా ఇది ఆపుతుంది, మనం అక్కడే ఫిక్స్ చేసి పెట్టేస్తుంది. ఓకే, ఇక ఇది కనుక పెట్టుకోకపోతే ఏమవుతుంది? స్టీరింగ్ వెళ్ళి డైరెక్ట్ గా గుద్దుకుంటాము. అయితే ఇక్కడ మనం సీట్ లో కూడా మనం చూసాం కదా, ఇది మన ప్రాణాలను ఏ విధంగా కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, సీట్ బెల్ట్ పెట్టుకొని ఉన్నాం, మనము వెళ్ళి గుద్దేసుకున్నాం, బాడీ మొత్తం అదే ఫోర్స్ తో ముందుకు వెళ్తుంది. సీట్ బెల్ట్ ఉంటుంది కాబట్టి అది ఏం చేస్తుంది? వెనక్కి నెట్టుతుంది. వెనక్కి నెట్టినప్పుడు ఏమవుతుంది? మన బాడీకి బ్యాక్ రెస్ట్ అనేది ఆపుతుంది. ఏది? బ్యాక్ రెస్ట్ ఆపుతుంది. కానీ ఈ హెడ్ రెస్ట్ లేకపోవడం వల్ల ఏమవుతుంది? బాడీ ఇక్కడ వరకు ఆగి ఈ హెడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెనక్కి కొట్టేసి ఈ మెడల్ ఏదైతే బోన్స్ ఉన్నాయో విరిగిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. ఒక్క స్క్రాచ్ కూడా రాదు, కానీ అక్కడే చనిపోయి ఉంటాడు. ఎందుకు చనిపోయినాడు? హెడ్ వెనక్కి కొట్టడం వల్ల ఇక్కడ రెస్ట్ లేదు కాబట్టి. సో ఈ నెక్ బోన్స్ ఏవైతే ఉన్నాయో విరిగిపోయి అక్కడే స్పాట్ డెడ్ అయిపోతారు. చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి ఇలాంటి. దాన్ని రీసెర్చ్ చేస్తే ఏం జరిగింది?
హెడ్ రెస్ట్ సపోర్ట్ లేదు కాబట్టి వెనక్కి గుర్తు కొట్టడం వల్ల చనిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఎలా దెబ్బ తగులుతుంది మనకంటే, మనం వీలో మధ్యలో నుంచి చేయబెట్టి స్టీరింగ్ దగ్గర ఉంటాం కదా, ఇక్కడ బటన్ నొక్కగానే ఏమవుతుంది, ఈ పక్కలో వచ్చేసి ఏం చేస్తుంది, డైరెక్ట్ గా ఇక్కడ గుర్తుతున్నాం. సో ఈ ప్లేస్ లో మనకు దెబ్బ తగిలితే ఒక హాఫ్ అన్ అవర్ వరకు వర్క్ చేయదు పని. అదే విధంగా మనం చూసినట్టయితే ఇక్కడ ఈ బోన్ చాలా అదిగా ఉంటుంది కాబట్టి మనకు ఇక్కడ ఫ్రాక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేము యాక్సిడెంటీస్ కి కాల్స్ చేస్తాం కదా, ఈరోజు క్లాస్కి రాలేదు అంటే చేతికి దెబ్బ తగిలింది, ఎలా తగిలింది అన్నమాట, బెడ్ తగిలింది. సో అది తగలకుండా ఉండాలి అంటే ఏ విధంగా దాన్ని రిలీజ్ చేయాలి. బటన్ డైరెక్ట్ గా నొక్కితే తగులుతుంది, మళ్ళీ మనం రిలీజ్ చేసే విధానం ఎలా, ఇక్కడ నుంచి ఇలా పైకి లేపి హోల్డ్ చేసేసి బటన్ ని నొక్కేసిన తర్వాత, ఇది హోల్డ్ చేస్తున్నాం కాబట్టి అటు వెళ్ళదు. సో బటన్ బకల్ని మనం చేతితో తీసుకొని సైడ్ లో వేసేయాలి, అది దానంతటా అది లోపలికి లాక్కొని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుంది. సో రెండోది మనం చూసినట్టయితే స్టీరింగ్ లో కార్ అంతా బాగా డ్రైవ్ చేస్తారు కానీ ఆ స్టీరింగ్ కంట్రోల్ రాదు. స్టీరింగ్ కంట్రోల్ ఎందుకు రావట్లేదు, సార్ మేడం ఇన్స్ట్రక్టర్ చెప్తారు, సార్ మేడం కొంచెం దూరం చూసి డ్రైవ్ చేయండి, లాంగ్ చూసి డ్రైవ్ చేయండి అంటే ఆయన చెప్పినంత మాత్రానే లాంగ్ చూస్తారు, అక్కడ ఒక పాయింట్ చేసుకుంటారు, అక్కడికి వెళ్లే వరకు దాన్నే చూస్తుంటారు, అది దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ ఇలా అయిపోతుంది, మళ్ళీ సైడ్కి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ యాక్చువల్ ఫార్ములా తెలియాలి ఫస్ట్ మనకు. ఒక కార్ స్ట్రైట్ గా వెళ్ళాలి అంటే మీరు చూసినట్టయితే ఈ వీల్స్ తిరుగుతాయి, ఇలా వెనకాల వీల్స్ తిరగవు, ఓన్లీ మన వెనకాల వస్తూ ఉంటాయి. మన కార్ ని రైట్ గానీ లెఫ్ట్ గానీ తీసుకెళ్లాలంటే మనకి హెల్ప్ చేసేటి ఏంటి, ముందు రెండు టైర్లే, రైట్ కంటే రైట్ కి వెళ్తుంది, లెఫ్ట్ కంటే లెఫ్ట్ కి వెళ్తుంది. ఎప్పుడైతే ఈ టూ టైర్స్ తో స్ట్రైట్ గా ఉంటాయో అప్పుడే కార్ స్ట్రైట్ గా వెళ్తుంది. ఇది కనుక ఇటు తిరిగి ఉందనుకోండి రైట్ కి వెళ్తుంటుంది, ఇటు తిరిగి ఉంటే లెఫ్ట్ కి వెళ్తుంటుంది. అయితే మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కార్ రైట్ కి వెళ్తుంది అంటే మనల్ని ఏం చేస్తారు, లెఫ్ట్ కి తిప్పేస్తారు, మళ్ళీ అది కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ కి వెళ్ళడం స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ రైట్ కి తిప్పేస్తారు, రైట్ కి వెళ్తుంది అనేసి. ఇది ఎందుకు జరుగుతుంది, ఇది ఎక్కడ తిప్పాలి అనేది తెలియకపోవడం వల్ల. సో ఏం చేయాలి మనము, ఒక కార్ కనుక లెఫ్ట్ కి వెళ్తుంది అంటే రైట్ కి కాదు, అది ఎక్కడ స్ట్రైట్ గా ఉండాలంటే ఏం చేయాలి, ఇటు తిరిగి ఉన్న టైర్లను వెనకాల టైర్లతో మ్యాచ్ చేసి స్ట్రైట్ చేయాలి. అంటే ఈ టైర్లతో మ్యాచ్ చేసి స్ట్రైట్ చేయాలి. అది ఎప్పుడు అవుతుంది, ఒక కార్ కనుక లెఫ్ట్ కి వెళ్తుందంటే మనం సెంటర్ చేయాలి, రైట్ కి వెళ్తుందంటే సెంటర్ చేయాలి. అంటే వెనకాల టైర్లతో ముందు టైర్లను మనం స్ట్రైట్ చేస్తున్నాము. అయితే ఏ విధంగా స్టీరింగ్ పైన మన చేతులు ఉండాలి అది కరెక్ట్ గా తెలియాలి మనకు. చాలా మంది ఏం చేస్తారు, ఈ రెండు ఫింగర్స్ లోపల పెడతారు ఇలా, ఇది రాంగ్, ఇవి బయట ఉండాలి. ఇప్పుడు చూడండి, నా రెండు చేతులు ఇలా ఉన్నాయి, నా కార్ స్ట్రైట్ గా వెళ్తుంది, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత నా కార్ ఇలా అయ్యింది, లెఫ్ట్ కి వెళ్తుంది, నా చేతిలో ఈ థమ్స్ కూడా క్రాస్ అయ్యాయా. ఇప్పుడు నేను ఏం చేయాలి, దీన్ని స్ట్రైట్. మనం దూరం చూస్తున్నా కూడా ఇవి స్ట్రైట్ ఉన్నాయా వంకర ఉన్నాయా తెలుస్తాయి కదా, ఇక్కడే ఉంటది కదా చెయ్యి. ఇలా మనం లాంగ్ వ్యూ చూసుకుంటే చేస్తున్నాం. అయితే లాంగ్ వ్యూ ఎక్కడ, మనం ఇలా డ్రైవ్ చేసేటప్పుడు లెఫ్ట్ వెళ్తుందంటే సెంటర్, రైట్ వెళ్తుందంటే సెంటర్, లెఫ్ట్ కాదు. ఓకే, ఈ విధంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడైతే వెహికల్ ని డ్రైవ్ చేస్తున్నామో మన స్టీరింగ్ కరెక్ట్ గా ఉండాలి అంటే మన వ్యూ ఇక్కడ కాదు ఇక్కడ ఉండాలి. అంటే లాంగ్ వ్యూ చూడాలి. ఎంత లాంగ్ వ్యూ చూస్తే మీకు అంత 90 degrees లో నుంచి ఈ మన విండ్షీల్డ్ లో నుంచి మీరు చూస్తే ఇలా 90 degrees లో మీకు కూడా ఒక వ్యూ కనిపిస్తుంది. ఇందులో ఎన్ని వ్యూలు ఉంటాయి, 3 వ్యూలు ఉంటాయి. ఒకటి స్ట్రైట్ వ్యూ ఉంటుంది, ఒకటి లెఫ్ట్ వ్యూ ఉంటుంది, ఒకటి రైట్ వ్యూ ఉంటుంది. వెహికల్ తిరగంగానే వ్యూ చేంజ్ అవుతుంది, రైట్, ఇటు తిరగంగానే వ్యూ చేంజ్ అవుతుంది. సో వ్యూని సెట్ చేసుకుంటూ మనం ట్రై చేయాలి. వ్యూని సెట్ చేయాలి అంటే ఎలా, లాంగ్ వ్యూ చూడాలి. అంటే మీరు ఇక్కడ కార్ లో కూర్చొని ఈ దగ్గరలో చూస్తే కార్ ఎటు పోతుందో తెలియదు. లాంగ్ వ్యూ చూడడం వల్ల ఏంటంటే వెహికల్ స్ట్రైట్ గా వెళ్తుంది. అండ్ ఆ వ్యూ లాంగ్ చూడడం వల్లే లెఫ్ట్ కి వెళ్తుందా రైట్ కి వెళ్తుందా అనేది మీకు తెలుస్తుంది. ఓకే, అండ్ షార్ట్ వ్యూ ఎప్పుడు చూడాలి, టర్నింగ్ అప్పుడు. ఎందుకు, అక్కడ గుంత ఉండొచ్చు, రాయి ఉండొచ్చు, గోడ ఉండొచ్చు, వేరే కార్ ఉండొచ్చు, ఎవరైనా ఆగి ఉండొచ్చు. కాబట్టి మనము టర్న్ తీసుకునేటప్పుడు మాత్రమే షార్ట్ వ్యూ చూసి టర్న్ తీసుకొని
వెళ్ళే దారి స్ట్రైట్ అవ్వగానే మళ్ళీ లాంగ్ వ్యూ చూడాలి. ఒక కార్ ని స్ట్రైట్ తీసుకెళ్లాలంటే లాంగ్ వ్యూవే చూస్తేనే వెహికల్ స్ట్రైట్ గా వెళ్తుంది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఈ స్టీరింగ్ లోనే ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అంటే ఏ చేయి ఫస్ట్ నడవాలి, ఏ చేయి తర్వాత రావాలి, అది కొంచెం డౌట్ ఉంటుంది మనకి కదా, అక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. లెఫ్ట్ టర్న్ అనగానే ఎటు తిప్పాలో తెలియక మనం అదవుతాం. చూడండి, గుర్తుపెట్టుకోండి, ఒక లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి అంటే కారు మొత్తం ఇలా తిరగాలి అంటే లెఫ్ట్ హ్యాండ్ అనగానే ఇలా అంటే తిరుగుతుందా? తిరగదు కదా. అందుకే ఏం చేస్తాము, పెద్ద హ్యాండ్ అంటే పెద్దగా వచ్చే టర్న్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ చేస్తాం. చూడండి, ఇది తీసుకెళ్లి దీన్ని అందిస్తాం. రైట్, ఒక లెఫ్ట్ టర్న్ అయింది. ఓకే, ఒక రైట్ టర్న్ తీసుకోవాలి, ఈ హ్యాండ్ తీసుకెళ్లి దీన్ని అందించేస్తాం. సో ఇలా ఉన్న టైర్లు ఇలా అవుతాయి. సో ఇక్కడే కొంతమంది ఏం చేస్తారంటే ఇలా ఇలా చేస్తుంటారు, ఇది రాంగ్, చేయకూడదు. ఎప్పుడైనా మీరు డ్రైవ్ చేస్తున్నారంటే ఈ విధంగా డ్రైవ్ చేయాలి. ఓకే, ఈ విధంగా డ్రైవ్ చేయాలి. ఓకే, రెండవది ఇందులోనే మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏమొస్తుందంటే స్టీరింగ్ ని ఎంత గట్టిగా పట్టుకుంటారంటే రెండు చేతులు పట్టుకొని లాగినా కూడా వాళ్ళు వదలరు దాన్ని కదా. వాళ్ళ ఫేస్ లో తెలిసిపోతుంటుంది వాళ్ళు ఎంత భయపడుతున్నారో. చాలా గట్టిగా పట్టుకుంటారు. ఎందుకు గట్టిగా పట్టుకుంటున్నారు వాళ్ళని అడగండి, రీజన్ తెలియదు వాళ్ళకి. కానీ మనసులో వాళ్ళకి భయం ఏముంటుందంటే నేను గనుక దీన్ని వదిలేస్తే ఇది గిర్రన తిరిగిపోతుందేమో అన్నట్టు భయం ఉంటుంది. వాళ్ళే ఇది గట్టిగా పట్టుకుంటారు. నేను వదిలేసినట్టయితే గిర్రన తిరిగిపోతుందేమో, పక్కకి వెళ్ళిపోతుంది వెహికల్ అన్నట్టు భయం ఉంటుంది. కానీ రెండు చేతులు దానిపై నుంచి తీసేసి ఒళ్ళో పెట్టుకోండి, ఇలా ఫస్ట్ గేర్ వేయండి, స్టీరింగ్ ని పట్టుకోకుండా క్లచ్ రిలీజ్, చేతులు ఇక్కడే ఉండాలి, క్లచ్ రిలీజ్ చేయండి. కారు ముందుకు వెళ్తుంటుంది, తిరగదు. అది కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అది లెఫ్ట్ కో రైట్ కో వెళ్ళడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ లెఫ్ట్ కు వెళ్తుందంటే రెండు వేళ్లు పట్టుకొని స్టీరింగ్ ఇలా ఇలా అనండి, సెంటర్ చేయండి, వెహికల్ స్ట్రైట్ గా వెళ్తుంది. మళ్ళీ రెండు వేళ్లతో ఇలా అనండి, వెహికల్ లెఫ్ట్ గా వెళ్తుంది. అంటే జస్ట్ మనం ఒక రోజ్ ఫ్లవర్ ని పట్టుకోవడానికి ఎంత ప్రెషర్ కావాలో అంతే కార్ డ్రైవింగ్ చేయడానికి ప్రెషర్. ఎక్కువ ప్రెషర్ ఎప్పుడు కావాలి? రెండు వేళ్లతో తిప్పొచ్చు. ఈపీఎస్, ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆగి ఉన్నప్పుడు కారు కొంచెం బలం పెట్టాల్సి వస్తుంది, రన్నింగ్ లో జస్ట్ ఇలా అంటే జలకిస్తుంది కారు కదా. అందుకే కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడ మీకు ఎక్కువ ప్రెషర్ అవసరం ఉండదు, బలం ఎక్కువ అవసరం ఉండదు. ఎక్కడ ఉంటుంది? పంచర్ అయినప్పుడు టైర్ ఓపెన్ చేయాలి కదా, వాడు మిషన్ తో టైట్ చేస్తాడు పంచర్ రోడ్. సో అక్కడ మనకు ప్రెషర్ ఎక్కువ అవసరం పడుతుంది, మిగతాదంతా ఎక్కడ అవసరం లేదు. ఓకే, ఈ స్టీరింగ్ మీరు చూసినట్టయితే 1.5 అని అంటారు కదా, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. 1.5 కార్ తిరిగింది, 1.5 రిటర్న్ తీసుకోండి అంటాడు. 1.5 స్ట్రైట్ వచ్చేసి అయిపోయింది. యూ టర్న్ లో కూడా మీకు ఇదే యూస్ఫుల్ గా ఉంటుంది. ఓకే, సో ఇదే విధంగా ఇండికేటర్ వేయండి అంటే ఏం చేస్తాం మనము? ఇండికేటర్ వేయండి అంటే చేయి మొత్తం తీసేసి దాన్ని చూసి ఇక్కడ వేసి దాన్ని చూసేటప్పటికి సెకండ్ లో ఎవడైనా ముందుకు వచ్చేస్తాడు కదా. సో రోడ్ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మన దగ్గర రోడ్ క్రాస్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైనా వచ్చేయచ్చు. కాన్సన్ట్రేషన్ అనేది ఎప్పుడు రోడ్డు పైన ఉండాలి, కార్ లోపల చూడకూడదు. కార్ లోపల చూసేది ఏంటిది? ఒకటి క్లస్టర్ అంటే డాష్ బోర్డ్, రెండవది రియర్ వ్యూ మిర్రర్ అంటే మన వెనకాల ఉన్న ట్రాఫిక్ ని అబ్జర్వ్ చేయడానికి. ఈ రెండే, అది కూడా హాఫ్ సెకండ్ కోసం. వార్నింగ్ సైన్స్ వస్తున్నాయా లేవా, ఎందుకు చూస్తున్నాము క్లస్టర్ ని? ఆ వార్నింగ్ సైన్స్ ఏమైనా ఇండికేట్ ఇస్తున్నావా? ఓకే, ఒక సెకండ్ ఇలా చూసాం, అది వెళ్ళిపోయాం. ఓకే, రెండవది ఇండికేటర్ వేయాలి అంటే ఇండికేటర్ ని చూడవలసిన అవసరం లేదు. మీరు చూసినట్టయితే ఇండికేటర్ స్టిక్ ఏదైతే వస్తుందో అక్కడ స్టీరింగ్ పక్కన, అది ఇలా స్ట్రైట్ ఉంటుందా? ఉండదు. ఎలా ఉంటుంది? పైకి బెండ్ అయి ఉంటుంది, అంటే స్టీరింగ్ వైపు బెండ్ అయి ఉంటుంది, స్ట్రైట్ ఉండదు. ఎందుకు స్టీరింగ్ వైపు ఇచ్చాడు? స్టీరింగ్ పైన మనం చేతులు పెట్టేసి ఈ రెండు వేళ్ళు కనుక ఇలా అన్నారంటే అందుతాయి కదా. సో ఈ రెండు వేళ్లలో ఈ వేలు దేనికి, ఈ వేలు దేనికి మనం గుర్తుపెట్టుకుంటే ఏది రైట్ ఏది లెఫ్ట్ మర్చిపోం. జస్ట్ లెఫ్ట్ వెళ్ళాలి అంటే కరెక్ట్ గా హాఫ్ ఫింగరే వెళ్తుంది, రైట్ వెళ్ళాలి అంటే కరెక్ట్ గా హాఫ్ ఫింగరే వెళ్తుంది. ఓకే,
ఒక 100 మీటర్ వెళ్ళిన తర్వాత నేను లెఫ్ట్ వెళ్ళాలి అన్నప్పుడు లెఫ్ట్ అంటే ఈ ఫింగర్ కింది నుంచి పైకి తోయడానికి ఈజీగా ఉంటుంది. రైట్ అంటే పై నుంచి కిందికి తోయడానికి ఈజీగా ఉంటుంది. లెఫ్ట్ లెఫ్ట్ రైట్. పట్టుకొని వేసేటప్పుడు మిస్టేక్ జరుగుతుంది. రైట్కి బదులు లెఫ్ట్ వేస్తాం, లెఫ్ట్కి బదులు రైట్. ఇది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, జస్ట్ ఇక్కడ నుంచి చేయి ఇలా అన్నాం అనుకోండి పైకి వస్తుంది, ఇలా అంటే కిందికి వస్తుంది. ఈ విధంగా మనము ఈ ఇండికేటర్స్ ని కూడా ఫాలో చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు. రాంగ్ ఇండికేషన్ వేయడం వల్ల కూడా రోడ్ యాక్సిడెంట్ హెవీగా జరుగుతుంది. ఎందుకంటే మీరు వేసిన ఇండికేటర్ ని చూసి అతను ఏం చేస్తాడు, ఓకే ఇతను ఇటు వెళ్తున్నాడు కదా, నేను ఇటు నుంచి వెళ్ళిపోతానని అతను లైన్ చేంజ్ చేస్తాడు. ఆ లోపే మీరు రాంగ్ ఇండికేటర్ వేసి ఇటువైపు రావడం వల్ల అదే స్పీడ్ తో అతను వచ్చి గుద్దేయడం జరుగుతుంది. ఒక చిన్న మిస్టేక్ ఎంత మనకు హెవీ లాస్ చేస్తుంది. అండ్ స్టైల్ గా ఒక చేయి ఇక్కడ పెట్టి ఒక చేయి ఇలా డ్రైవ్ చేస్తారు చూడండి, వాళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడటం అన్నమాట. వన్ హ్యాండ్ డ్రైవింగ్ లేదు, ఓన్లీ హాఫ్ సెకండ్ లోనే మనం గేర్ చేంజ్ చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ లోనైతే అది కూడా అవసరం లేదు రన్నింగ్ లో. ఎందుకంటే టైర్ ఏదైతే ఉంటుందో కార్ కి అది కంపెనీ డిఫెక్ట్ కావచ్చు, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చేసి ఏదైనా పుచ్చుకొని అది పలిగే స్టేజ్కి రావచ్చు, లేదా దాంట్లో ఎయిర్ రావచ్చు. అలాంటిది వచ్చినప్పుడు ఏమవుతుంది, మనం రన్నింగ్ లో ఉన్నప్పుడు వన్ హ్యాండ్ తో డ్రైవ్ చేసేటప్పుడు ఏమవుతుంది, టైర్ బ్లాస్ట్ అయితే ఎట్ సైడ్ అయితే టైర్ బ్లాస్ట్ అయింది, స్టీరింగ్ అట్టే సడన్ గా ఇలా తిరిగిపోతుంది. సో అదే మీరు రెండు చేతులు ఇక్కడ ఉన్నాయంటే బలంతో మీరు ఆపి దాన్ని ఆపోజిట్ డైరెక్షన్ లో ఆపగలుగుతారు. అదే ఒకే చేయి ఉందంటే అది బలంగా ఇలా తిరిగిపోయి మనం డివైడర్ పక్క నుంచే వెళ్తుంటాం కాబట్టి దాన్ని గుద్దేసుకొని పల్టీ కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు వన్ హ్యాండ్ డ్రైవింగ్ చేయకూడదు. మీరు అలసిపోయారు, చేతులు నొప్పి పెడుతున్నాయి, లాంగ్ డ్రైవ్ వెళ్తున్నారు అన్నప్పుడు 5 మినిట్స్ సైడ్ లో తీసుకొని ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ, కానీ రెండు చేతులతోనే డ్రైవ్ చేయాలి, వన్ హ్యాండ్ తో డ్రైవ్ చేయకూడదు. ఈ టర్నింగ్ దగ్గర కూడా ఒక చేయి ఇక్కడ పెట్టేసి ఇలా ఇలా అలా ఇలా అంటారు. ఆ టైంలో కూడా అదేంటంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ రెండోది మీరు చూసినట్టయితే ఈ స్టీరింగ్ లో ఎయిర్ బ్యాగ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది ఎయిర్ బ్యాగ్. ఓకే, ఈ ఎయిర్ బ్యాగ్ లో ఏదైతే ఉంటుందో ఎప్పుడు ఓపెన్ అవుతుంది, జనరల్ గా అందరికీ తెలిసిన విషయం ఇది. ఎయిర్ బ్యాగ్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓపెన్ అవుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే మ్యాండేటరీ చేశారు ఎయిర్ బ్యాగ్స్. ప్రతి వెహికల్ లో అది బేసిక్ వెహికల్ అయినా ఎయిర్ బ్యాగ్ అనేది ఉండాలి అని ఇచ్చారు. అయితే కొంతమంది ఏం చేస్తారు, ఈ స్టీరింగ్ ని ఇలా లోపల నుంచి పట్టుకొని డ్రైవ్ ఇలా లోపల నుంచి పట్టుకొని, కనిపిస్తుందమ్మా ఇటు డ్రైవింగ్ చేసేటప్పుడు ఇక్కడ లోపల నుంచి పట్టి తిప్పడం స్టార్ట్ చేస్తారు. ఐడియా ఉందా, ఈ లోపల నుంచి చేయి పెడతారు చూడండి, ఇది రాంగ్, చేయకూడదు. ఎందుకు, ఇప్పుడు ఎయిర్ బ్యాగ్ ఈ మధ్యలో ఉంటుంది, ఇక్కడ బుక్ లో చూపించడం జరిగింది, రెడ్ కలర్ లో కట్ చేశాడు కదా ఈ విధంగా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఏమవుతుంది, నేను ఎప్పుడైతే ఈ స్టీరింగ్ ని ఈ విధంగా పట్టుకుని ఇలా డ్రైవ్ చేస్తుంటాను, ఇది ఇక్కడ నా చేయి లాక్ అయింది, ఇక్కడ బాడీలో లాక్ ఉంటుంది. ఎయిర్ బ్యాగ్ కనుక ఓపెన్ అవుతే ఏమవుతుంది, ఈ ఎయిర్ బ్యాగ్ కనుక ఓపెన్ అవుతే ఈ ఎయిర్ బ్యాగ్ బయటికి వచ్చే ఏదైతే స్పీడ్ ఉంటుందో, ఎయిర్ బ్యాగ్ ఓపెన్ అయ్యి వచ్చి బయటికి వచ్చే స్పీడ్ ఏదైతే ఉంటుందో, తగలగానే వెహికల్ ఇమీడియట్లీ బయటికి వచ్చి మన ప్రాణాలను కాపాడుతుంది కదా, దాని స్పీడ్ 250 km/h స్పీడ్ తో బయటకు వస్తుంది. సో మనం ఇక్కడ లాక్ చేసి ఎప్పుడైతే డ్రైవ్ చేస్తుంటామో ఓన్లీ స్కిన్ పైన వేలాడుతుంటుంది, రెండు ముక్కలు అయిపోతుంది చెయ్యి. ఎందుకు, ఇక్కడ లాక్ చేస్తుంది కాబట్టి బోన్ విరిగిపోతుంది, తర్వాత ఇలా వేలాడుతుంటుంది, 2 పీసెస్ అయిపోతాయి ఇక్కడ నుంచి. సో కాబట్టి ఎప్పుడు ఇలా లాక్ చేసి వెహికల్ స్టీరింగ్ ని డ్రైవ్ చేయకూడదు. ఏ విధంగా చేయాలి, పైననే పెట్టి. నేను ఫింగర్ కూడా లాక్ చేయొద్దు అన్నాను చూడండి. ఎందుకు లాక్ చేయొద్దు, అవి పేచీ పడతాయి, లాక్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ కూడా మనము పైనుంచే చేయాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఒకవేళ మీరు కరెక్ట్ గా వెహికల్ ని ఈ విధంగా పట్టుకొని డ్రైవ్ చేసేటప్పుడు ఎయిర్ బ్యాగ్ కనుక ఓపెన్ అవుతే ఈ రెండు చేతులు మీ ఎక్కడికి వెళ్తాయి, పైకి కొట్టేస్తుంది, మనం వెళ్ళి బెలూన్ పైన పడతాం. రైట్, ఇక్కడ నుంచి ఇలా మనం వెళ్ళి బెలూన్ పైన పడతాం. సో కాబట్టి మన ఫేస్ కి దానికి ఈ గ్లాస్ పగిలి తగలడం కానీ అలాంటివి జరగవు. అప్పుడు బెలూన్ మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. లాక్ చేయకూడదు. డౌట్స్ ఏమన్నా వస్తే ఇమీడియట్ అడగండి, అప్పుడే క్లియర్ చేస్తాం. నెక్స్ట్ మనం చూసినట్టయితే ఫుడ్ కంట్రోల్స్. సీట్
అడ్జస్ట్మెంట్ అయిపోయింది, సీట్ బెల్ట్ అయిపోయింది, మనకు స్టీరింగ్ కంట్రోల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కంట్రోల్. ఫుడ్ కంట్రోల్స్ లో మనకు ఆటోమేటిక్ కార్స్ అండ్ మాన్యువల్ కార్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక మాన్యువల్ కార్ ని మనం డ్రైవ్ చేస్తున్నామంటే ఫస్ట్ మనం చూసినట్టయితే యాక్సిలేటర్ ఉంటుంది, రెండవది వచ్చేసి బ్రేక్ ఉంటుంది, మూడవది వచ్చేసి క్లచ్ ఉంటుంది. ఏఎంటీకి మనం వెళ్ళినట్టయితే ఇందులో యాక్సిలేటర్ ఉంటుంది, బ్రేక్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, చాలా డెలికేట్ గా ఉంటాయి, మొత్తం సెన్సర్ తో రన్ అవుతాయి. ఇందులోనే మళ్ళీ ఇంకోటి ఉంటుంది, సో ఐఎంటీ. ఐడియా ఉందా ఐఎంటీ గురించి? కార్ చూస్తే మీరు మాన్యువల్ కార్ లాగానే కనిపిస్తుంది, కింద చూస్తే క్లచ్ ఉండదు, ఇది ఉండదు. గేర్లు సేమ్ మాన్యువల్ కార్ గేర్ లాగానే ఉంటాయి, కానీ క్లచ్ ఉండదు. యాక్సిలేటర్ ని వదిలేసి గేర్ మార్చాలి మామూలుగా, క్లచ్ నొక్కకుండానే గేర్ ఎలా మార్చుతామో అలా ఐఎంటీ. ఓకే, ఇంటెలిజెంట్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. ఓకే, యాక్సిలేటర్ వదలంగానే సెన్సర్ తో అది రీడ్ అవుతుంది. ఆ తర్వాత మనం మామూలుగా గేర్, ఫస్ట్ గేర్ వేస్తాము, యాక్సిలేటర్ ఇవ్వగానే వెళ్తుంది, సెకండ్ గేర్ వేస్తాము, అలాగే ఉంటుంది అనమాట. కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది దీన్ని, కానీ నా ఉద్దేశ ప్రకారంగా ఇది తీసుకునే బదులు ఇదే తీసుకోవాలి, ఎందుకంటే ఒక క్లచ్ అన్న వస్తుంది మనకి. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ఐఎంటీ ఇది. సో ఇది ఏ విధంగా మనము ఆపరేట్ చేయాలి. అవగాహన లోపం వల్ల ఏమవుతుందంటే బ్రేక్ కి బదులు యాక్సిలేటర్ నొక్కేయడం వల్లనే రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఎందుకు జరుగుతున్నాయి అంటే కంట్రోల్ కానప్పుడు ఏమవుతుంది, మనం ఇప్పుడు ఒక వెహికల్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మన రైట్ లెగ్ ఎక్కడ ఉంటుంది, యాక్సిలేటర్ పైన ఉంటుంది. అయితే యాక్సిలేటర్ పైన ఏ విధంగా పెట్టాలి అది తెలియకపోవడం వల్ల ఏం చేస్తారు, డైరెక్ట్ యాక్సిలేటర్ పైన పెడతారు. ఎప్పుడైతే బ్రేక్ అక్కడ నుంచి కాల్ లేక తీసుకొచ్చి ఎక్కడ పెడతారో బ్రేక్ పైన. అయితే ఇక్కడ యాక్సిలేటర్ ఇస్తూ మనం స్ట్రైట్ గా మన ముందెవడో ఆగాడు, వాడు ఆగాడా, మనం కాల్ లేపి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ తర్వాత నొక్కే వరకు కార్ ఆగడానికి కూడా టైం పడుతుంది, కాబట్టి ఆ లోపు వెళ్ళి తగ్గుతుంది. అయితే ఏ విధంగా పెట్టాలి కాలు, డైరెక్ట్ గా పెట్టకూడదు, ఈ వి టైప్ లో ఉండాలి కాలు. వి టైప్ లో ఎలా ఉండాలి, ఎక్కడ వి టైప్ లో అంటే ఎక్కడ రావాలి, యాక్సిలేటర్ కి బ్రేక్ కి మధ్యలో మన హిల్ ఉండాలి. అండ్ మనం ఇక్కడ నుంచి ఈ విధంగా యాక్సిలేటర్ ని యూజ్ చేస్తున్నాము, మన ముందు ఎవరైనా ఆబ్జెక్ట్ రాగానే బ్రేక్ విత్ ఇన్ సెకండ్ లో ఇలా వచ్చేస్తాము. ఓకే, యాక్సిలేటర్ ఇస్తున్నాము, బ్రేక్ దగ్గరికి వచ్చేస్తున్నాము, అవసరం అయితే బ్రేక్ కి యూజ్ చేస్తున్నాము, లేదంటే మళ్ళీ యాక్సిలేటర్ దగ్గరికి కంటిన్యూగా వెళ్ళిపోతున్నాము. కాల్ లేపి తీసుకొచ్చి ఇక్కడ పెట్టే వరకు టైం సెకండ్స్ లో యాక్సిడెంట్ జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ఇమీడియట్ ఇక్కడ వచ్చేసాం, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం. ఈ విధంగా మనము యాక్సిలేటర్ ని యూజ్ చేస్తున్నాము. బ్రేక్ ఎవరైనా ఆబ్జెక్ట్ వస్తున్నారంటే బ్రేక్ దగ్గరికి వస్తున్నాం, ఎవరు రాలేదు అంటే మళ్ళీ వెళ్ళిపోతున్నాం. ఈ విధంగా మనము హిల్ అనేది ఈ రెండింటి మధ్యలో పెట్టేసి ఇక్కడ డ్రైవ్ చేయాలి. మధ్యలో అంటే ఇక్కడ కాదు, ఇక్కడ సార్ అన్నారు కదా అనేసి రెండింటి మధ్యలో పెట్టగలరు, అలా కాదు, ఇక్కడ అంటే దానికి ఎదురుగా మనం ఏ ప్లేస్ లోనైతే పెడతామో ఆ విధంగా. నన్ను అడిగారు ఒకరు, సార్ రెండింటి మధ్యలో కాల్ రాదు కదా మనది అనేసి, అర్థం చేసుకోలేదు. సో ఇక్కడ మనం చూసినట్టు ఇలా స్ట్రైట్ గా పెట్టేసి ఈ విధంగా చేయడం జరుగుతుంది అన్నమాట. సో యాక్సిలేటర్ ని ఏ విధంగా వాడుతున్నారు, యాక్సిలేటర్ ని ఏ విధంగా వాడుతున్నాం, సడన్ గా నొక్కుతున్నామా కదా, ఏ విధంగా వాడుతున్నాం మనము యాక్సిలేటర్ ని, ఈ విధంగా మనము నెమ్మదిగా ఈ విధంగా మనం నొక్కుతున్నాము. అయితే ఎందుకు నెమ్మదిగా నొక్కుతున్నాము, మన స్పీడ్ లేదు కాబట్టి స్పీడ్ ని నెమ్మదిగా మనము పెంచడానికి ఏం చేస్తున్నాము, యాక్సిలేటర్ ని ఎప్పుడైతే నొక్కుతున్నామో ఫ్యూల్ దాంట్లో ఇంజెక్ట్ అయ్యి అది బర్న్ అయ్యి వెహికల్ ముందుకు వెళ్తుంది, అంటే స్పీడ్ ని అందుకుంటుంది. ఏం చేస్తుంది ఇక్కడ, ఈ విధంగా మనం నొక్కుతున్నాము, అది ముందుకు వెళ్తుంది. మరి బ్రేక్ ని ఎందుకు ఇలా నొక్కుతాము, నొక్కాలా, అలా నొక్కకూడదు, బ్రేక్ ని కూడా యాక్సిలేటర్ లాగానే నొక్కాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, యాక్సిలేటర్ దగ్గర స్పీడ్ ని నెమ్మదిగా పెంచుతున్నాము, బ్రేక్ దగ్గర ఏం చేస్తున్నాం, పెరిగిన స్పీడ్ ని నెమ్మదిగా తగ్గిస్తున్నాము, సడన్ గా కాదు. ఇక్కడ నుంచి ఐడిబిఐ బ్యాంక్ దగ్గర మనం ఆగాలంటే ఇక్కడ నుంచే మనం రెడీ అయిపోవాలి, అక్కడ ఆగాలి. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రేక్ చేయడం కాదు, ఇక్కడ నుంచే మన స్పీడ్ ని నెమ్మదిగా మనం కంట్రోల్ చేస్తూ అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్ బ్రేక్ చేసుకోవాలి. అయితే వెహికల్లో కూర్చున్న వాళ్ళు ఇలా అవ్వకూడదు. ఎప్పుడైతే మనం బ్రేక్ చేస్తామో, వెహికల్ ని స్టాప్ చేస్తామో, బ్రేక్ కూర్చున్న ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాస్ట్ ఎప్పుడైతే స్టాప్ అవుతుందో కంప్లీట్ బ్రేక్ ఇలా కాకూడదు,
ఎలా కూర్చున్నారో అలాగే ఉండాలి, వెహికల్ వెళ్ళి అక్కడ ఆగాలి. ఆ విధంగా బ్రేక్ని యూజ్ చేయాలి. మనం సడన్ చేయకూడదు, సడన్ బ్రేక్ లేదు. ఓకే. నెక్స్ట్ క్లచ్. క్లచ్ లో మనం చూసినట్టయితే అప్లో ఆగినప్పుడు వెహికల్ వెనక్కి రావడం, రైట్. అదే విధంగా మనము ఫస్ట్ గేర్ లో ఆగిపోవడము, ట్రాఫిక్ లో డ్రైవ్ చేయలేకపోవడం, వీటికన్నిటికీ ఫార్ములా ఒకటే. ఏంటిది? హాఫ్ క్లచ్. క్లచ్ ఫైటింగ్ పాయింట్ అనేసి ఒకటి వస్తుంది. అక్కడే కార్ ఇలా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అది వచ్చిందని ఏ విధంగా మనకు తెలుస్తుంది? ఫస్ట్ మనం కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏ మాన్యువల్ కార్ అయినా, ఏ ఆటో ట్రాన్స్మిషన్ కార్ అయినా, ఆటో ట్రాన్స్మిషన్ అయితే బ్రేక్ నొక్కి స్టార్ట్ చేయాలి, మాన్యువల్ కార్ అయితే క్లచ్ అండ్ బ్రేక్ నొక్కి స్టార్ట్ చేయడం అలవాటు చేసుకోవాలి. మీ కారే కాదు, ఎవరి కార్ అయినా. ఎప్పుడైతే కార్ మనం అలా స్టార్ట్ చేస్తామో కార్ అనేది వెనక్కి రావడం అనేది జరగదు. ఎలా జరగదు? కార్ స్టార్ట్ చేశాక ఫస్ట్ గేర్ వేసుకొని 90% ఇక్కడ మిస్టేక్ చేసేది, ఇంకా వెళ్ళాలి కదా అనేసి ఏం చేస్తారు? యాక్సిలేటర్ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తారు. యాక్సిలేటర్ అవసరమా ఇప్పుడు మనకు? అవసరం లేదు. ఎప్పుడు అవసరము? క్లచ్ టోటల్ గా రిలీజ్ చేసిన తర్వాత యాక్సిలేటర్ మనకు అవసరం, స్పీడ్ ని ఇంక్రీజ్ చేయడానికి. అయితే ఫస్ట్ స్టెప్ మనం చేయవలసింది ఇక్కడ ఏంటిది? క్లచ్ అండ్ బ్రేక్ నొక్కేసామా, కార్ స్టార్ట్ అయిపోయింది. బ్రేక్ ను వదలకుండా క్లచ్ ను రిలీజ్ చేయాలి. క్లచ్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నామో, క్లచ్ ఒక పాయింట్ కి వచ్చిన తర్వాత ఆ స్టీరింగ్ ని పట్టుకుని ఉంటారు కదా మీరు, అదేం చేస్తుంటుంది? ఇలా వైబ్రేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే వస్తుందో కార్ మీకు ఇండికేట్ చేస్తుంది, ఇక బ్రేక్ ను వదలండి, నా క్లచ్ ని ఇక్కడ ఆపండి. ఎప్పుడైతే వైబ్రేషన్ స్టార్ట్ అయిందో, ఈ క్లచ్ ఇలా వదులుతుంటే వైబ్రేషన్ వస్తుంది కదా, ఆ వైబ్రేషన్ రావడం స్టార్ట్ అవ్వగానే క్లచ్ ని అక్కడే హోల్డ్ చేయాలి. నొక్కకూడదు, వదలకూడదు. క్లచ్ ని అక్కడే హోల్డ్ చేసేసి ఇక బ్రేక్ ని కనుక మీరు వదిలితే కార్ ముందుకే వెళ్తుంది, 1 ఇంచ్ కూడా వెనక్కి రాదు. ఇది ఎక్కడ? హిల్ స్టేషన్ లో కానివ్వండి, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కానివ్వండి, బంపర్ టు బంపర్ హెవీ ట్రాఫిక్ జామ్ లో కానివ్వండి, ఇదే ఫార్ములాని యూజ్ చేసుకుంటూ మీరు డ్రైవ్ చేయాలి. అంటే ఏం చేయాలి? బ్రేక్ ను వదలకుండా క్లచ్ ని రిలీజ్ చేస్తూ ఆ వెహికల్ వైబ్రేషన్ రాగానే క్లచ్ ని అక్కడే హోల్డ్ చేసేసి బ్రేక్ ను వదిలితే కారు ముందుకు వెళ్తుంది. మళ్ళీ ఆపాలి, ట్రాఫిక్ జామ్ అయిందంటే మళ్ళీ బ్రేక్ డైరెక్ట్ గా ఆగిపోతుంది కారు. మళ్ళీ బ్రేక్ వదలంగానే మళ్ళీ వెళ్తుంది. మళ్ళీ బ్రేక్ చేయగానే క్లచ్ ని మాత్రం కదిలియద్దు, ట్రాఫిక్ క్లియర్ అయ్యేంత వరకు. వదిలేస్తే ఏమవుతుంది? ఇలా అయ్యి కారు ఆగిపోతుంది. నొక్కేస్తే పాయింట్ పోతుంది. మళ్ళీ చేయాలి అది. ఓకే. ఆ వైబ్రేషన్ దగ్గరే ఆపాలి. ఎప్పుడైతే మనకు రోడ్డు క్లియర్ అయిపోయింది అన్నామా, మొత్తం క్లచ్ ని వదిలేసి అప్పుడు బ్రేక్ వదిలేసి ఎక్సిలేటర్ దగ్గరికి వెళ్ళాలి. ఓకే. ఆ తర్వాత ఎక్సిలేటర్ ఇచ్చుకుంటూ గేర్ ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతాం. ఇక్కడ ఈ మాన్యువల్ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఇంకో డౌట్ ఉంటుంది. ఈ ఇన్స్ట్రక్టర్ ఏంటిది? ఒకసారేమో క్లచ్ ఫస్ట్ నొక్కి తర్వాత బ్రేక్ చేయమంటాడు, ఒకసారి ఏంటిది ఫస్ట్ బ్రేక్ చేసి తర్వాత క్లచ్ నొక్కమని చెప్తాడు. అర్థం కాదు మనకి ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి. దీని ఫార్ములా ఫస్ట్ తెలుసుకోవాలి. క్లచ్ నొక్కడం అంటే ఏంటిది? ఒక రన్నింగ్ వెహికల్ ది క్లచ్ నొక్కడం, ఒక ఆఫ్ అయిన వెహికల్ కి క్లచ్ నొక్కడం అంటే ఏంటిదంటే, మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది ఇంజన్ ఆన్ ఉంటుంది, ఇది గేర్ బాక్స్. ఈ ఇంజిన్ ఏం చేస్తుందంటే గేర్ లో ఉన్నప్పుడు ఈ గేర్ బాక్స్ ని పట్టుకొని లాక్కుంటూ కార్ ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఎప్పుడు గేర్ వేసి క్లచ్ వదిలేస్తామా, ఇంజిన్ ఏం చేస్తుంది? గేర్ ని లాక్కుంటూ వీళ్ళని తిప్పుకుంటూ ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. క్లచ్ నొక్కగానే ఏమవుతుంది? ఈ ఇంజిన్ ఏం చేస్తుంది? గేర్ ని వదిలేస్తుంది. అప్పుడు ఇది ముందుకు వెళ్ళదు, ఇది ఇంజిన్ ఆన్ ఉంటుంది. మళ్ళీ వెళ్ళాలి కాబట్టి మళ్ళీ మీరు క్లచ్ వదలంగానే మళ్ళీ దీన్ని పట్టుకొని ఇది లాక్కుంటూ తీసుకెళ్ళిపోతుంది. అందుకే చూడండి, మీరు స్లోలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా బ్రేక్ చేస్తే ఏమవుతుంది? వెహికల్ ఇలా కొట్టుకొని ఆగిపోతుంది. అదే మీరు ఎక్కువ స్పీడ్ లో ఉన్నప్పుడు కనుక ఫస్ట్ క్లచ్ నొక్కేస్తే ఏమవుతుంది? వెహికల్ ఇంకా ఫ్రీ అయిపోతుంది, కంట్రోల్ పోతుంది. 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళకి తెలిసి ఉంటుంది, గేర్ వెహికల్స్ డ్రైవ్ చేసే వాళ్ళకి. మీరు రన్నింగ్ లో ఉన్నప్పుడు కనుక క్లచ్ నొక్కేసారనుకోండి గేర్ లో ఉన్నప్పుడే, అదేమవుతుంది? వెళ్తున్న స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ పెరిగి ఫ్రీ అయిపోతుంది కాబట్టి కంట్రోల్ కాక పడిపోతారు. సో కార్ కూడా అదే, మనము గేర్ లో ఎప్పుడైతే క్లచ్ నొక్కేస్తామో స్పీడ్ లో ఉన్నప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే కంట్రోల్ పోయి వెహికల్ ఎక్కడో ఒకటి దగ్గర కదలడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం బ్రేక్ చేయాలి, ఎక్కువ స్పీడ్ ఉంది. ఎక్కువ స్పీడ్ అంటే ఎలా? 100, 80, 90, 70, 60 వరకు. ఈ ఎక్కువ స్పీడ్ ఇది. ఈ ఎక్కువ స్పీడ్ లో మనం వెహికల్ ని ఆపాలి అని అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ మన స్పీడ్ ని కంట్రోల్ చేయాలి. స్పీడ్ ని కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తున్నాం? మనము బ్రేక్ తో నెమ్మదిగా
స్పీడ్ని తగ్గిస్తున్నాము. స్పీడ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో 40, 30 ఇలా వస్తుంది కదా, అప్పుడు ఏం చేస్తున్నాము, ఇంజిన్ ఆగిపోతుంది. లేదంటే క్లచ్ను పూర్తిగా నొక్కి రెండింటిని విడదీసేసి ఏం చేస్తున్నాము, టోటల్ బ్రేక్ చేసుకుంటాం. అంటే ఎక్కువ స్పీడ్ ఉన్నప్పుడు ఫస్ట్ బ్రేక్, తర్వాత క్లచ్, పూర్తి బ్రేక్. స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు. స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్, ఆ తర్వాత బ్రేక్. స్పీడ్ తక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ క్లచ్, తర్వాత బ్రేక్. స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ బ్రేక్ తో కంట్రోల్, తర్వాత క్లచ్, ఆ తర్వాత కంప్లీట్ బ్రేక్. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనము ఎక్కడైనా వెహికల్ ని ఆపాలి అనుకుంటున్నామంటే ఒక పాయింట్ చేసుకోవాలి, ఒక టార్గెట్ చేసుకోవాలి. ఆ గుమ్మం దగ్గర, ఆ గేట్ దగ్గర, లేదా ఆ షట్టర్ దగ్గర, లేదా అక్కడ ఒక స్టోర్ ఉంది కదా అక్కడ ఆ పాయింట్ అలాంటివి చేసుకొని ఎప్పుడైతే మీరు అక్కడ ఒక పాయింట్ చేసుకుంటారో కరెక్ట్ ఈ బ్రేక్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కూడా కరెక్ట్ గా వస్తుంది. ఓకే, అక్కడ నేను ఆగాలి అంటే నేను ఇక్కడ నుంచి నెమ్మదిగా చేసుకుంటూ వెళ్ళానంటే నేను అక్కడికి వెళ్ళాక కరెక్ట్ గా బ్రేక్ చేసుకోవచ్చు. ఈ అలవాటు చేసుకోవాలి. అండ్ రెండవది మీరు చూసినట్టయితే ఎప్పుడైతే రేపటి నుంచి క్లాస్ తీసుకుంటారో స్టీరింగ్ పైన కూర్చోగానే మీరు మీ ఇన్స్ట్రక్టర్ కి చెప్పండి, సార్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి కదా. క్లాస్ మీ 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 ట్రిప్ ఎప్పుడైతే వస్తుందో మీరు ఏం చేస్తారు, వస్తారు, సీట్ బెల్ట్ పెట్టుకుంటారు, స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ గేర్ వేసి, కానీ మీకు ఎక్కడ వెళ్ళాలో తెలియదు. రైట్, చెప్పేది రైటేనా? ఆ మైండ్ లో మీకు నడుస్తూ ఉంటుంది, ఈయన రైట్ అంటాడా లెఫ్ట్ అంటాడా తెలియదు అని. రైట్, సో ఈ కన్ఫ్యూజన్ లో ఉండకూడదు. దీనివల్ల ఏమవుతుందంటే ఆ తప్పులు అనేటివి జరుగుతాయి. సిహెచ్ పైన కూర్చోగానే ఫస్ట్ అడగండి, సార్ మనం ఎక్కడికి వెళ్ళాలి, మీరేం చెప్పకండి, నేను అక్కడికి తీసుకెళ్తాను. అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఓకే, మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యారండి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఆఫీస్ ముందు నుంచి స్టార్ట్ అయ్యారు, మదీనా కూడా వెళ్ళాలి. ఓకే, నేను ఇక్కడే మీకు చెప్పేశాను అనుకోండి, మనం మదీనా కూడా నిన్న మేడం దగ్గరికి వెళ్ళి పిక్ చేసుకున్నాం కదా, అక్కడికి వెళ్ళాలి అంటే మీకు మైండ్ లో ఉంటుంది, ఓకే ఆ ప్లేస్కి వెళ్ళాలి అనేసి. మీరు ఇక్కడే రెడీ అయిపోతారు, ఇక్కడే మీరు మైండ్ లో వచ్చేస్తుంది మీకు. ఓకే, నేను ఇక్కడ నుంచి ఇలా బయటికి వెళ్ళి అక్కడ లెఫ్ట్ తిప్పాలి, అక్కడ యూటర్న్ చేయాలి, అక్కడ ఒక సిగ్నల్ వస్తుంది, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇదంతా మీకు ఒక రీడ్ అయిపోతుంది మైండ్ లో. ఒక్క మిస్టేక్ కూడా చేయరు మీరు, ఒక్క మిస్టేక్ కూడా చేయరు. బ్రహ్మాండంగా వెహికల్ని అక్కడ తీసుకెళ్తారు. ప్రతిరోజు మీ 30 క్లాసెస్ అయిపోయేంత వరకు మీరు ఫస్ట్ మీ ఇన్స్ట్రక్టర్ని అడగండి, సార్ మనం ఎక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు, నాకు చెప్పండి, నేను ఆ ప్లేస్ తీసుకెళ్తాను. ఎందుకంటే అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మీ రేపు పొద్దున మీ కార్ అంటే ఆయన ఉంటాడు కదా పక్కన. సో ఇది ఫస్ట్ నుంచి మీకు అలవాటు అవుతే ఇంకా తొందరగా మీరు దాన్ని క్యాచ్ చేయగలుగుతారు. అండ్ ఈ ఆపేది కూడా ఏదైతే ఉందో ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు పిక్ చేసుకొని అక్కడ ఎప్పుడైతే మనం పిక్ చేసుకునేది వస్తుందో ఆ ప్లేస్ లోకి వెళ్ళేసరికి మీరు ఇది ఆపడం కూడా నేర్చుకుంటారు. ఓకే, ఆ మేడం ఇంటి దగ్గర అంటే ఆ చెట్టు దగ్గర నేను ఆపుతాను, సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ చెట్టు దగ్గర ఆపడం, అది ఒక అలవాటు అయిపోతుంది మనకి. సో ఇది కంటిన్యూగా చేస్తుండాలి. ఇందులో ఏదైనా డౌట్ ఉందా మనకు? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆటో ట్రాన్స్మిషన్. ఆటో ట్రాన్స్మిషన్ లో వచ్చేసి దీనికి ఎలాంటి సంబంధం లేదు. చాలా మంది ఫ్రీలో సలహా ఇచ్చేస్తారు, నువ్వు మాన్యువల్ నేర్చుకో, ఆటోమేటిక్ ట్రై చేయగలుగుతావు అనేసి. దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకు? ఇక్కడ లెఫ్ట్ లెగ్ రెస్ట్ లో ఉంది, ఇక్కడ లెఫ్ట్ లెగ్ ఏం చేస్తుంది, వర్క్ చేస్తుంది, అండ్ చాలా ఫాస్ట్ గా చేస్తుంది, క్లచ్ ఫాస్ట్ గా నొక్కాలి కాబట్టి. ఇది నేర్చుకున్న తర్వాత మీరు ఇక్కడ కనుక వస్తే దీనికి ఏ కాలుతో నొక్కుతారు మీరు? అలవాటు ఏముంటుంది మనకు, లెఫ్ట్ లెగ్ తో కార్ ఆపాలి అన్నప్పుడు ఏం చేస్తారు, క్లచ్ నొక్కి బ్రేక్ చేయాలి అన్నట్టు మైండ్ లో ఉండిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు, లెఫ్ట్ లెగ్ తో బ్రేక్ నొక్కేస్తారు. లెఫ్ట్ లెగ్ తో బ్రేక్ ను ఏ విధంగా నొక్కుతున్నారు మీరు? ఎక్సలేటర్ లాగానా? కాదు కదా, క్లచ్ లాగా నొక్కేస్తారు. సడన్ గా వెహికల్ అక్కడే ఆగుతుంది, వెనకాల నుంచి వచ్చేవాడు అదే స్పీడ్ తో గుద్ది హెవీ యాక్సిడెంట్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే ఒక ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ కి మనం వెళ్తున్నామంటే ఆటో ట్రాన్స్మిషన్ వెహికలే మనం నేర్చుకోవాలి. లేదు ఫ్యూచర్ లో నేను మాన్యువల్ కూడా డ్రైవ్ చేయాలి అంటే కాంబో నేర్చుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే ఇలాంటి మిస్టేక్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో చెప్పే వాళ్ళు చాలా సలహాలు ఇచ్చేస్తారు, వాళ్ళకి మైండ్ లో దోచిన సలహాలు ఇస్తారు. అండ్ రెండవది ఏంటిది, కొంతమంది నా దగ్గరికి వచ్చి సార్ మీరు మాన్యువల్ నేర్పించేసండి, నేను నా ఆటోమేటిక్ దాంట్లో నేను ప్రాక్టీస్ చేసుకుంటాను లేదా ప్రాక్టీస్ చేపిస్తాను అని అంటారు. ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే ఏంటిది, మన ప్రాణాలు ఎదుటివాడి ప్రాణాలను అది చేయడం. రెండవది
కార్ని పాడు చేసుకోవడం. ఎక్స్పెరిమెంట్ అంటే కార్ని పాడు చేసుకోవడం. ఇప్పుడు మీకు ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు ఇది చేయకూడదు ఇది చేయాలి. మనం ఓన్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏం చేయాలి ఏం చేయాలో తెలియదు మనకు, కాబట్టి అక్కడ ప్రాబ్లం జరుగుతుంది అన్నమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే కంపెనీ డిఫెక్ట్ వల్ల యాక్సిలేటర్ పట్టేసుకుంటుంది. మీరు ఏ విధంగానైతే డ్రైవ్ చేయాలో అలా చేయకుండా ఏం చేస్తారో మీకు ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేశారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది యాక్సిలేటర్ పట్టుకుంది అనుకోండి, అదే స్పీడ్లో వెహికల్ వెళ్ళి గోడలకు కానీ ఎవరికైనా కానీ తగలడం జరుగుతుంది. సో కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఆటో ట్రాన్స్మిషన్ లో మీరు చూసినట్టయితే యాక్సిలేటర్ కూడా చాలా డెలికేట్ గా ఉంటుంది. ఇక్కడ క్లచ్ వదిలిన తర్వాత కారు వెళ్ళడం స్టార్ట్ అవుతుంది, ఇక్కడ బ్రేక్ వదిలిన తర్వాత యాక్సిలేటర్ ని ఇస్తే అప్పుడు వెహికల్ వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వెహికల్ వెనక్కి రావడము ఆగిపోవడము అలాంటిది జరగదు. వన్స్ ఒక్కసారి మీరు ఈ వెహికల్ ని స్టార్ట్ చేసేసి హైదరాబాద్ సికింద్రాబాద్ మొత్తం తిరిగి రిటర్న్ వచ్చేయచ్చు, ఎక్కడ వెహికల్ ఆఫ్ అవ్వడం అనేది జరగదు. కాకపోతే ఈ వెహికల్స్ ది మెయింటెనెన్స్ అనేది చాలా కాస్ట్లీగా ఉంటుంది. అండ్ మనం కారు కొనేటప్పుడు కూడా 1 lakh rupees ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకు ఎక్స్ట్రా ఉంటుంది? డిఫరెంట్ గా డ్రైవింగ్ ఉండాలి, డిఫరెంట్ గా ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలనేస్తే మనం 1 లక్ష రూపాయలు ఎక్కువ ఇచ్చి మనం కొంటున్నాం కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఇదైతే నేను ఇందాక మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది తీసుకునే దానికంటే అదే తీసుకోవడం బెస్ట్. దాంట్లో మనకు క్లచ్ కూడా వస్తుంది అండ్ పికప్ అనేది కూడా కొంచెం బాగా ఉంటుంది. అండ్ రెండోది మనము ఇది కాస్ట్ కూడా ఎక్కువ వెహికల్, చాలా రేర్ గా మెంబర్స్ తీసుకుంటారు. ఇది ఒక 100 1 or 2 మెంబర్స్ తీసుకుంటారు, మిగతా అన్ని వీటికి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 90% మన ఇండియాలో, ఒకప్పుడు ఒక 4 to 5 years ముందు ఆటో ట్రాన్స్మిషన్ అంటే రేర్ గా ఉండేది, కానీ మా దగ్గర కూడా ఇప్పుడు చాలా మంది వచ్చి అడుగుతున్నారు. ఎందుకంటే ఈ ట్రాఫిక్ ని తట్టుకోలేక దీనికి వెళ్ళిపోతున్నారు. అండ్ ఇంట్లో లేడీ అండ్ జెంట్ ఇద్దరే డ్రైవ్ చేయొచ్చు. అండ్ ఎవరైనా పెద్ద ఏజ్ సీనియర్ సిటిజన్స్ ఉన్నా కూడా వాళ్ళు కూడా డ్రైవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనేసి ఆటో ట్రాన్స్మిషన్ కే వెళ్తున్నారు. ఇందులో మనకు కంట్రోల్స్ లో ఏదైనా డౌట్ ఉందమ్మా? లేదు కదా. ఓకే, నెక్స్ట్ మనం ఇక గేర్స్ కి వచ్చేద్దాం. గేర్స్ లో మనం చూసినట్టయితే సేమ్ అదే విధంగా మనకు మాన్యువల్ అండ్ ఆటో ట్రాన్స్మిషన్ ఉంటాయి. ఆటో ట్రాన్స్మిషన్ లో వచ్చేసి పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డి డ్రైవ్, D1 D2 అనేసి ఇలా ఇస్తారు కంపెనీ వాళ్ళు, వాళ్ళ రకాలుగా ఇచ్చేస్తుంటారు. అదే విధంగా మీరు చూసినట్టయితే సెమీ ఆటోమేటిక్ అనేసి ఒకటి ఇస్తాడు, ఇక్కడ ప్లస్ అండ్ ఇక్కడ మైనస్ ఇస్తాడు. అంటే ఆటో ట్రాన్స్మిషన్ నే మళ్ళీ మనం దాన్ని మాన్యువల్ కిందకి కన్వర్ట్ చేసుకుని కూడా డ్రైవ్ చేసుకోవచ్చు. ప్లస్ చేస్తుంటే గేర్లు పెరుగుతూ ఉంటాయి, యాక్సిలేటర్ తగ్గిన అంటే ఆర్పిఎం తగ్గేసరికి అదే మైనస్ అయిపోతుంటుంది, మనం మైనస్ చేయాల్సిన అవసరం. ఓన్లీ ప్లస్ చేస్తుంటే ఈ గేర్ లివర్ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఇలా ప్లస్ చేస్తుంటే ఆ గేర్లు పెరుగుతూ ఉంటాయి. క్లచ్ మాత్రం ఉండదు, యాక్సిలేటర్ వదిలేసి ఇలా అన్నామంటే అది పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ శాతం డైరెక్ట్ గా ఆటో ట్రాన్స్మిషన్ కే వెళ్ళిపోతారు. ఆటో ట్రాన్స్మిషన్ లో వన్స్ ఒకసారి గేర్ వేసామంటే వెహికల్ ముందుకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అయితే ఒక మాన్యువల్ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు మనం చూసినట్టయితే రివర్స్ ప్లేస్ ని కొన్ని వెహికల్స్ కొన్ని కంపెనీస్ ప్లేస్ ని మార్చారు. హోండా వాడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు, అదేవిధంగా కియా వాడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే వాళ్ళు వాళ్ళ గేర్ బాక్స్ ని డిజైన్ చేయడానికి. ఎందుకంటే రివర్స్ గేర్ అనేది రన్నింగ్ లో వేయరు కాబట్టి, కారు మొత్తం ఆగిన తర్వాతనే వేస్తాం కాబట్టి, అది ఇక్కడున్నా వర్క్ చేసే విధానం ఒకటే, మనం వేసే విధానం ఒకటే కాబట్టి, సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా మన సైడ్ లాక్కొని మనం గేర్ వేస్తాము. అదే విధంగా మనం చూసినట్టయితే వేరే ఏదైతే గేర్ లివర్ ఉంటుందో ఆ గేర్ లివర్ లో ఏంటంటే మనకి ఇలా పైకి ప్రెస్ చేసి పైకి లాగేసేది ఉంటుంది అనమాట. ఇది ఉంది కదా, ఇది ఇలా ప్రెస్ చేసి రివర్స్ సైడ్ వెళ్తుంది అనమాట. ఇలా అనేసి ఇలా రివర్స్ చేస్తాం ఫ్రంట్ ఉన్నదాన్ని. మామూలుగా మనము ఈ 90% ఏవైతే కార్స్ వస్తున్నాయో దాంట్లో మామూలుగా ఈ గేర్ లివర్ ని మనం ఏం చేస్తాం, మన సైడ్ లాక్కొని ఇలా వెనక్కి అనేసరికి వస్తుంది. అండ్ మీరు చూసినట్టయితే నార్మల్ గేర్స్ ఫస్ట్ గేర్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6th and 7th గేర్ కూడా ఉంది కదా, ఇవన్నీ గేర్లు వేసేటప్పుడు ఒక రకమైన సౌండ్ వస్తుంది, కానీ రివర్స్ గేర్ వేసినప్పుడు ఇంకో రకమైన సౌండ్ వస్తుంది కదా. సో డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వడానికి ఎప్పుడైతే వెళ్తారో ఆ రివర్స్ పడ్డదా లేదా తెలియడానికి ప్రతి ఒక్క వెహికల్లో రివర్స్ హార్న్ అనేది ఉండదు. ఆ సౌండ్ ని మనం ఐడెంటిఫై చేసి రివర్స్ పడ్డదా లేదా అనేసి అది చేయాలి. లేదంటే 4th గేర్ పడుతూ ఉంటుంది, అప్పుడు మీరు కారు ముందుకు ఇలా అనేసి 4-5 సార్లు చేశారంటే ఫెయిల్ చేస్తారు. సో ఇది అలవాటు చేసుకోవాలి. రివర్స్ గేర్ వేసినప్పుడు ఆ సౌండ్ ఎలా వస్తుందో ఐడెంటిఫై చేయాలి. సో మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ జరిగే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, మనకు ఫస్ట్ గేర్ వేస్తాము, సెకండ్ గేర్ వేస్తాము, ఇక్కడ వరకు అయితే కరెక్ట్ గా ఉంది. కానీ రన్నింగ్ లో 3rd గేర్ నుంచి 2nd గేర్ వేయండి అంటే ఏ గేర్ వేస్తాము,
ఫోర్త్ గేర్ పడుతుంది. అదే కదా. అదే విధంగా మనము సెకండ్ లో నుంచి థర్డ్ గేర్ వేయండి అంటే ఏ గేర్ పడుతుంది? ఫస్ట్ గేర్ పడుతుంది. ఎందుకు అలా పడుతుంది? దానికి రీజన్ ఏంటిది? అండ్ రెండోది మనం ఏం చేస్తాము, గేర్ మార్చండి అనేసి ఏ గేర్ వేయాలో ఇన్స్ట్రక్టర్ చెప్తాడు, కానీ మీరు ఏం చేస్తారు, రెండు చేతులు ఇలా ఇక్కడ ఉంటాయి, మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఇలా వచ్చేస్తుంది, అక్కడ చూస్తారు. ఎందుకు చూస్తున్నాం మనం ఇక్కడ? అప్పటి వరకు బాగా డ్రైవ్ చేస్తారు, స్పీడ్ తగ్గంగానే ఏం చేస్తారు, క్లచ్ బ్రేక్ చేసేసి స్పీడ్ తగ్గంగానే ఫిఫ్త్ గేర్లో ఉన్నాం కాబట్టి స్పీడ్ తగ్గింది, ఆయన ఏమంటారు, మేడం సార్ మీరు గేర్ మార్చండి, సెకండ్ గేర్ వేయండి అనేసరికి ఇలా అనేసుకుంటారు. ఇలా అనేసరికి ఏమవుతుంది, బాడీ షేక్ అవుతుంది కాబట్టి కార్ కూడా లెఫ్ట్ కానీ రైట్ కానీ వెళ్తుంది. చూడకుండా వేయండి గేర్ అని మళ్ళీ ఆయన చేపెట్టేసి మళ్ళీ స్టీరింగ్ ని సెట్ చేస్తారు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇక్కడ ఎందుకు చూస్తున్నారు? ఎందుకు చూస్తున్నారు? ఇక్కడ ఏ గేర్ లో ఉన్నాను కదా, ఏ గేర్ లో ఉన్నారో దాన్ని మళ్ళీ మార్చేసేది ఉంది కదా, మనకు ఎందుకు చూడాలి? దాంతో ఏం అవసరం లేదు మనకు. అయితే ఇక్కడ ఎందుకు చూస్తున్నారంటే న్యూట్రల్ ఎటువైపు అవుతుంది అది చూడడానికి చూస్తున్నారు. అయితే చూడవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను వెహికల్ ని డ్రైవ్ చేస్తున్నాను, ఓకే, గేర్ మార్చాలి. ఇప్పుడు నేను ముందే చూసుకుంటూ నేను గేర్ లీవర్ పైన చేయి పెట్టేసి డ్రైవింగ్ చేసుకుంటూనే అక్కడ ముందే కాన్సన్ట్రేషన్ పెట్టి గేర్ లివర్ పైన చేయి పెట్టేసి గేర్ లివర్ ని నేను వెనక్కి లాగి చూస్తున్నాను, వెనక్కి రావట్లేదు అంటే నేను ఏ గేర్లలో ఉన్నట్టు చెప్పండి. ఇప్పుడు న్యూట్రల్ ఎటువైపు అవుతుంది? వన్ స్టెప్ అప్. డన్. నేను కార్ డ్రైవింగ్ చేస్తున్నాను, ఇప్పుడు నేను గేర్ మార్చాలి, నేను గేర్ లివర్ పైన చేయి పెట్టాను, దీన్ని ముందుకు నెట్టి చూస్తున్నాను, ముందుకు వెళ్ళట్లేదు అంటే నేను ఏ గేర్లలో ఉన్నాను చెప్పండి. ఇప్పుడు న్యూట్రల్ ఎటు వస్తుంది? వన్ స్టెప్ డౌన్, అంతేనా? వన్ స్టెప్ డౌన్. దీనికోసమే చూస్తున్నాం కదా మనం. అయితే నేను ఇప్పుడు చూడకుండానే వేసాను, సో మీరు కూడా రేపటి నుంచి చూడకుండానే వేయాలి. కార్ డ్రైవింగ్ చేసేటప్పుడు గేర్ లివర్ పైన చేయి పెట్టండి, ఇలా వెనక్కి లాగి చూడండి, ఓకే నేను వెనక్కి వెళ్ళట్లేదు అంటే నేను డౌన్ గేర్లలో ఉన్నా, వన్ స్టెప్ అప్. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలుసు. వన్స్ ఒక్కసారి న్యూట్రల్కి వచ్చామంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసు. ఆ చూడడానికి మనం ఇక్కడ చూసి రోడ్ యాక్సిడెంట్ కి కారణం అవుతున్నాం కదా. సో ఏం చేద్దాం, వెనక్కి లాగి చూస్తున్నాం, రావట్లేదంటే ఓకే డౌన్ గేర్లలో వన్ స్టెప్ అప్, న్యూట్రల్కి వచ్చాను. ఆ తర్వాత సెకండా లేదా థర్డా మీకు తెలిసిందే. ఓకే, గేర్ లివర్ ని ముందుకు నెట్టి చూస్తున్నాం, వెళ్ళట్లేదు అంటే వన్ స్టెప్ డౌన్ అంటే ముందు గేర్లలో ఉన్నాను, వెనక్కి డౌన్ అవుతుంది, కింద ఉంటే ముందుకు న్యూట్రల్ అవుతుంది, ఆ విధంగా. సో ఇంకోటి ఇక్కడ మనకు మిస్టేక్ జరిగేది ఎక్కడ జరుగుతుంది? ఫస్ట్ గేర్ బ్రహ్మాండంగా ఇలా అనేసి వేస్తాం, ఫస్ట్ గేర్ ఇలా అనేసి ఇలా వేస్తాం, ఓకే. ఆ తర్వాత సెకండ్ గేర్ అనగానే ఏం చేస్తాము, ఫస్ట్ గేర్లోనే దీనికి గోడకు నెట్టేసి స్ట్రైట్ గా లాగేస్తాం, ఈజీగా ఉంటుంది అనేసి. ఇప్పుడు మీరు చూడండి, గోడకు నెట్టేసి స్ట్రైట్ గా, ఇది మైండ్ లో ఉండిపోతుంది మనకు, రైట్. అయితే థర్డ్ గేర్ అనేసరికి ఏం చేస్తాము, దీన్ని పట్టుకొని వెతికి తీసుకొచ్చేస్తాం. ఆ వెతకడంలో ఏమవుతుందంటే కొంచెం కూడా దీని ప్రెషర్ ఇక్కడ తగిలింది అనుకోండి, అది ఫస్ట్కి వెళ్తుంది, ఓకే. అదే విధంగా మనం చూసినట్టయితే ఇప్పుడు థర్డ్ గేర్ లో నుంచి సెకండ్ గేర్ అనేసరికి ఏం చేస్తాం, సెకండ్ గేర్ ఫస్ట్ గేర్ లో ఎలా చేస్తాం మనం, గోడకు నెట్టేసి లాగేసాం, సెకండ్ గేర్ వచ్చింది. ఇప్పుడు సెకండ్ గేర్ అనగానే థర్డ్ లో ఉన్నప్పుడు కూడా ఏం చేస్తాం, గోడకు నెట్టేసి లాగంగానే అది ఫోర్త్ గేర్. సో ఈ సెకండ్ నుంచి థర్డ్ ఎలా రావాలి, థర్డ్ నుంచి సెకండ్ ఎలా రావాలి, ఆ మిస్టేక్స్ ఎక్కువ జరుగుతాయి మనకి. ఓకే, ఇక్కడ ఏం చేయాలి మనము, ఇప్పుడు మీరు చూడండి, ఈ గేర్ లివర్ ఏదైతే ఉందో నేను ఈ చివరికి నెట్టేసి వదిలేసాను, ఎక్కడొచ్చింది ఇది, ఈ చివరికి నెట్టేసి వదిలేసాను, ఎక్కడికి వచ్చి ఆగింది అది, ఈ సెంటర్ లో. ఈ గేర్ లివర్ యాక్చువల్ ప్లేస్ ఏదైతే ఉంటుందో, ఏ గేర్ లో నుంచి న్యూట్రల్ చేసి వదిలేసినా అది వచ్చి థర్డ్ అండ్ ఫోర్త్ మధ్యలో వచ్చి ఆగిపోతుంది. ఇక్కడైనా ఇక్కడైనా ఇది మైండ్ లో పెట్టుకోవాలి మనం. థర్డ్ అండ్ ఫోర్త్ కి ఆల్వేస్ ప్లేస్ ఇద్దింది. అయితే ఎప్పుడైతే ఫస్ట్ గేర్ వేసామో సెకండ్ గేర్ వేయాలంటే డైరెక్ట్ గా గోడకు నెట్టి వెనక్కి తీసుకోకూడదు, న్యూట్రల్ ప్రెస్ అండ్ సెకండ్. ఏం చేయాలి, ఫస్ట్ గేర్ వేసామా, న్యూట్రల్ చేసేస్తే ఎక్కడికి వచ్చింది ఇది, సెంటర్ కి, ప్రెస్ అండ్ సెకండ్ అలవాటు చేసుకోవాలి. ఇక ఇక్కడ మళ్ళీ సెకండ్ లో ఉన్నాం మనం, థర్డ్ వెళ్ళాలి, వెతకవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు అక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి, సెకండ్ లో నుంచి రావాలంటే మీ మైండ్ లో ఏముంటుందంటే ఒక ఎన్ లాగా రావాలి ఇది అని ఉంటుంది. అందుకే ఏం చేస్తారు, న్యూట్రల్ చేసి ఇలా అని ఇలా వేసే ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, అది ఫస్ట్ గేర్ కి ఈ ప్రెషర్ కొంచెం కూడా ఇలా అయిందంటే ఫస్ట్ గేర్.
సో కాబట్టి ఏం చేయాలి, సెకండ్ గేర్ లో నుంచి ఎలా రావాలి, జస్ట్ దీన్ని న్యూట్రల్, ఎక్కడికి వచ్చింది ఇది దానంతట అదే వచ్చింది. మనం రైట్ లెఫ్ట్ ఏం సపోర్ట్ చేయలేము. సెకండ్ లో నుంచి జస్ట్ ఇలా అన్నామా, థర్డ్ ఫోర్త్ వచ్చేసిందా, ఇంకోసారి ఇలా అన్నా. సెకండ్ గేర్ లో నుంచి న్యూట్రల్, ఆ తర్వాత మళ్ళీ ఇంకోసారి. ఇక ఫోర్త్ గేర్ వేస్తున్నామా, హ్యాండ్ పొజిషన్ మారాలి, న్యూట్రల్ అండ్ ఫోర్త్. ఒక గేర్ నుంచి ఇంకో గేర్కి వస్తున్నామంటే హాఫ్ సెకండ్ న్యూట్రల్ లో టైం ఇవ్వాలి. గేర్ చాలా స్మూత్ గా పడుతుంది. ఫస్ట్ గేర్ న్యూట్రల్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మామూలుగా మనం మన సైడ్ లాగి పైన. ఓకే, అయితే ఇక్కడ మనం చూసినట్టయితే ఈ గేర్ లివర్ ఏదైతే ఉంటుందో దీని ప్లేస్ ఆల్వేస్ థర్డ్ అండ్ ఫోర్త్ కి మధ్యలో ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రేపటి నుంచి చేస్తారా, ఇక్కడ చూసి వేయం కదా, తెలిసిపోయింది కదా ఇది. ఓకే, ఇక నెక్స్ట్ మనము గేర్స్ ఎప్పుడైతే వేస్తున్నామో ఒక గేర్ నుంచి ఇంకో గేర్ కి స్పీడ్ పెంచేటప్పుడు జనరల్ గా కామన్ గా మనకు అక్కడ బోర్డు పైన రాస్తుంది చూడండి, మధ్యలో ఉన్న బోర్డులో ఫస్ట్ గేర్ ఎంత ఇచ్చాడు, స్పీడ్ లిమిట్ 0 to 30 ఇచ్చాడు. కానీ మనకు కుదురుతుందా ఇలా, మీరు ఇక్కడ నుంచి కదలంగానే ఒకడు వస్తాడు ముందుకు, వాడు ఇలా ఇలా అనుకుంటూ వెళ్తాడు. మళ్ళీ అక్కడ నుంచి ముందుకు వెళ్ళగానే ఆటో వాడు కట్టు కొడతాడు. అలా కాదు, మాన్యువల్ గా కార్ ని డ్రైవ్ చేయడం నేర్చుకోవాలి. మాన్యువల్ గా అంటే ఎలా, ఫస్ట్ గేర్ వేసి వెహికల్ ఎప్పుడైతే ముందుకు తీసుకెళ్తున్నారో ఇంజిన్ నుంచి ఒక సౌండ్ వస్తుంది, మీకు రీసౌండ్ వస్తుంది కదా. ఏమంటుంది ఇంజిన్, అంటుంది. అనగానే ఏంటిది, ఇక నా కెపాసిటీ అయిపోయింది, ఇంకో గేర్ వేయండి, యాక్సిలేటర్ వదిలేసి క్లచ్ నొక్కి ఇంకో గేర్ వేస్తాము, మళ్ళీ స్మూత్ అయిపోతుంది. ఆ గేర్ కెపాసిటీ అయిపోగానే మళ్ళీ రీసౌండ్ ఇస్తుంది. ఆ విధంగా వెహికల్ ని డ్రైవ్ చేసుకుంటూ డ్రైవ్ చేయాలి. అయితే ఏంటంటే ఇప్పుడు కొత్త రకం వెహికల్ లో ఏమవుతుందంటే డాష్ బోర్డ్ లో మీకు ఫస్ట్ గేర్ వేయండి, సెకండ్ గేర్ వేయండి, థర్డ్ గేర్ వేయండి, గేర్లు డౌన్ చేయండి, అన్ని మీకు అక్కడ ఆల్ఫాబెట్ టైప్ లో వచ్చేస్తున్నాయి. కానీ కార్ ని వాష్ చేసినప్పుడు ఫస్ట్ గేర్ దగ్గర థర్డ్ గేర్, థర్డ్ గేర్ దగ్గర ఫస్ట్ గేర్ చూపిస్తుంది. అందుకే ఏం చేయాలి మనం అంటే మాన్యువల్ గా వెహికల్ ని డ్రైవ్ చేయడం అలవాటు చేసుకోవాలి. అయితే గేర్లు ఎప్పుడైతే పెంచుతున్నామో, స్పీడ్ పెంచుతున్నామో, గేర్లు పెంచుతున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సీక్వెన్స్ గా మనము పెంచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఎప్పుడైతే డౌన్ గేర్స్ వేస్తామో ఏ గేర్ లో నుంచి ఏ గేర్ కైనా రావచ్చు ఆ స్పీడ్ లిమిట్ ని బట్టి. ఫిఫ్త్ గేర్ లో 100 స్పీడ్ లో వెళ్తున్నాము, వెహికల్ ని కంట్రోల్ చేసి క్లచ్ అండ్ బ్రేక్ చేసాము, వెహికల్ కొద్ది కొద్దిగా కదులుతుంది. ఇప్పుడు సెకండ్ గేర్ అంటే న్యూట్రల్ అండ్ సెకండ్ కి వచ్చేయచ్చు. అయితే గేర్ మార్చే ప్రయత్నం చేయొద్దు హై స్పీడ్ లో వెహికల్ ని ఆపాలన్నప్పుడు. ఫస్ట్ వెహికల్ స్పీడ్ ని కంట్రోల్ చేయాలి. రోడ్ యాక్సిడెంట్ జరగవద్దంటే చాలా మంది మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలి కదా అనేసి అక్కడే ఇలా ఇలా ఈ ప్రయత్నం చేస్తుంటారు, అది చేయకూడదు. ఫస్ట్ స్పీడ్ ని కంట్రోల్ చేయాలి, వెహికల్ ని కంట్రోల్ చేయాలి, ఎవరికి తగలకుండా. ఆ తర్వాతనే మనము మళ్ళీ నెక్స్ట్ వెళ్ళాలా లేదా ఫస్ట్ గేర్ వేయాలా ఆగాలా అనేది డిసైడ్ చేసుకోవాలి. ఫస్ట్ స్పీడ్ ని తగ్గించాలి. ఓకే, ఇందులో ఏదైనా డౌట్ ఉందా మనకు మాన్యువల్ కార్స్ లో? ఓకే, ఆటో ట్రాన్స్మిషన్ కి మనం వెళ్ళినట్టయితే ఆటో ట్రాన్స్మిషన్ లో సేమ్ అదే విధంగా బ్రేక్ నొక్కి కార్ ని స్టార్ట్ చేయాలి. బ్రేక్ కనుక నొక్కలేదంటే కార్ స్టార్ట్ అవ్వదు. ఓకే, మళ్ళీ కార్ స్టార్ట్ అయిపోయిన తర్వాత కూడా బ్రేక్ నొక్కే గేర్ మార్చాలి. కార్ ని ఆపాలి అన్నా కూడా బ్రేక్ నొక్కే కార్ ని ఆపాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని బ్రేక్ తోటే ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. సో బ్రేక్ నొక్కి మనము గేర్ వేసాము. ఇక ఈ గేర్లు ఏ విధంగా ఉంటాయి, ఇది ఒక ఆటో ట్రాన్స్మిషన్. ఈ ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ ఈ విధంగానే ఉంటాయి. ఇందులో మీరు చూసినట్టయితే ఇవి స్ట్రెయిట్ గేర్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు వన్స్ ఒక్కసారి బ్రేక్ నొక్కేసి పార్కింగ్ లో నుంచి, ఇప్పుడు మనం కార్ లో దిగిపోయేటప్పుడు పార్కింగ్ లో పెడతాం అన్నమాట. దిగిపోయి కార్ ఆఫ్ చేసి లాక్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోతాం. పార్కింగ్ లో నుంచి మళ్ళీ మనం వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేస్తాం, పార్కింగ్ లో నుంచి డీ డ్రైవ్ కి వచ్చేస్తాం. బ్రేక్ వదలంగానే యాక్సిలేటర్ ఇస్తుంటే కార్ ముందుకు వెళ్ళిపోతుంటుంది. అలా ఈ డీ డ్రైవ్ లోనే మీరు మొత్తం సిటీ తిరిగి వచ్చేయచ్చు. ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే న్యూట్రల్ రెండు విధాలుగా పనికి వస్తుంది మనకు. ఎందుకంటే దీంట్లో న్యూట్రల్ ఎందుకు వచ్చింది, కార్ ఇంజన్ ఆన్ ఉండాలి, కార్ కొద్దిసేపటి కోసం హ్యాండ్ బ్రేక్ పైన ఆగి ఉండాలి, అండ్ మీ ఏసీ అంతా నడుస్తూ ఉండాలి అన్న న్యూట్రల్ లో పెట్టొచ్చు. రెండవది, మీ కార్ ఎక్కడైనా ఫెయిల్ అయిపోయింది, ఇంజన్ స్టార్ట్ అవ్వట్లేదంటే ముందు మూవ్ అవ్వదు కాబట్టి న్యూట్రల్ లో పెట్టి వెహికల్ ని టో చేసుకుంటూ వెహికల్ ని తీసుకొని రావచ్చు. అండ్ నార్మల్ గా రివర్స్ గేర్ ఏదైతే ఉంటుందో మనం మామూలుగా రివర్స్ ఏదైతే రివర్స్ వేస్తామో అదే విధంగా వేయాలి. కాకపోతే ఈ గేర్లు వేసేటప్పుడు
ఇక్కడ మనము రన్నింగ్ లో గేర్ వేస్తున్నాం, అంటే కార్ వెళ్తున్నప్పుడు గేర్ ని చేంజ్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసరికి రన్నింగ్ లో గేర్ మార్చడానికి ఛాన్సే లేదు, పడవు గేర్లు. ప్రయత్నిస్తే 50,000 మన జేబు నుంచి పోతాయి. ఎందుకు? కారు మొత్తం టైర్ ఏదైతే ఉందో అది తిరగడం ఆగిపోతేనే గేర్ పడుతుంది. కార్ టైర్ మొత్తం ఆగిపోవాలి, అప్పుడే ఆ గేర్ అనేది పడుతుంది. కొంచెం కూడా తిరుగుతుందంటే కిర్రమని సౌండ్ వచ్చి బలవంతంగా లాగేశారంటే లోపల ఉన్న ఛానల్స్ విరిగిపోయి ఆ తర్వాత ఒక 50,000 to 60,000 ఖర్చు రావడం జరుగుతుంది అనమాట. ఎప్పుడు ఆ విధంగా రన్నింగ్ లో ఇక్కడ గేర్ మార్చడం చేయకూడదు. నెక్స్ట్ హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ చాలాసార్లు మనము మర్చిపోతూ ఉంటాం కదా. హ్యాండ్ బ్రేక్ దించడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. యాక్చువల్ ఫార్ములా మనకు హ్యాండ్ బ్రేక్ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా అది మన ప్రాణాల మీదకి తెలుసుకుందాం. హ్యాండ్ బ్రేక్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఒక హ్యాండ్ బ్రేక్ ఏ విధంగా లాగేటప్పుడు మామూలుగా ఇలా పైకి లాగేస్తాము, దించేటప్పుడు మాత్రం దీన్ని బటన్ నొక్కే ప్రయత్నం చేస్తాం, బటన్ అనేది లోపలికి వెళ్ళదు. అది రైట్ లెఫ్ట్ ఇలా ఇలా అంటుంటాం, చాలా నానా కష్టపడుతుంటాం. ఏం లేదమ్మా, సింపుల్ గా లాగేటప్పుడు మామూలుగా లాగేస్తాం కదా. ఓకే, ఎప్పుడైతే మీరు దించాలనుకుంటున్నారో దీన్ని బటన్ ని ప్రెస్ చేసి పెట్టి కిందకి కాదు పైకి లాగండి. ఎప్పుడైతే పైకి లాగుతారో టక్కున ఇది బటన్ లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దీన్ని మొత్తం కిందికి దించండి. ఆ లాక్ అనేది సపోర్ట్ చేసి ఉంటుంది కాబట్టి అది బటన్ లోపలికి వెళ్ళనివ్వదు, ఎందుకంటే వెహికల్ ఆగి ఉంటుంది కాబట్టి. సో అప్పుడే మనం బటన్ నొక్కేసి పైకి అన్నాం అనుకోండి, ఈ లాక్ ఇలా వస్తుంది. ఆ తర్వాత అది అన్లాక్ అయ్యి కిందికి దిగిపోవడం జరుగుతుంది. సో కిందికి కాదు, అక్కడ బటన్ నొక్కి 1 స్టెప్ మళ్ళీ పైకి అన్నాం అనుకో టక్కున లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత కిందికి దించేయాలి. అయితే ఈ హ్యాండ్ బ్రేక్ చాలాసార్లు మనం మర్చిపోవడం జరుగుతుంది కదా. సో హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ అయి ఉంది అంటే కొన్ని వెహికల్స్ లో వాయిస్ కమాండ్ ఉంది, యువర్ హ్యాండ్ బ్రేక్ ఈజ్ ఎంగేజ్ అనేసి ఉంటుంది. మహీంద్రా వాటిలో ఉంది, చాలా వెహికల్స్ లో. కొన్ని వెహికల్స్ లో లేదు, బిలో 7 lakhs 10 lakhs వెహికల్స్ లో లేదు, అందుకంటే ఎక్కువ ఉంటే దాంట్లో ఉంటుంది అనమాట. సో మనం ఎలా ఇండికేట్ చేయాలి? బజర్ వస్తుంటుంది కొన్ని వెహికల్స్ లో, హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ ఉంటే బజర్ వస్తుంటుంది కదా, టింగ్ 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 అని ఇలా బజర్ వస్తుంటుంది. ఇంకోటి కొన్ని వెహికల్స్ లో అదంతా ఏముండదు, కానీ ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. మనకు అలావుద్దీన్ దీపం పక్కన ఉంది కదా, రైట్ సైడ్ లో లో బ్రేక్ ఆయిల్ అండ్ హ్యాండ్ బ్రేక్ ఇండికేషన్. సో బ్రేక్ ఆయిల్ తక్కువ ఉన్నా కూడా ఆ లైట్ వస్తుంది, అండ్ హ్యాండ్ బ్రేక్ ఎంగేజ్ చేసి ఉన్నా కూడా ఆ లైట్ వస్తుంది. కార్ ని స్టార్ట్ చేసామంటే డాష్ బోర్డ్ లో ఉన్న అన్ని లైట్స్ వెళ్ళిపోవాలి, ఆ ఒక్క లైట్ వెలుగుతుండాలి, ఎందుకంటే హ్యాండ్ బ్రేక్ ఇంకా దించలేం కాబట్టి. హ్యాండ్ బ్రేక్ దించిన తర్వాత డాష్ బోర్డ్ లో మొత్తం లైట్స్ వెళ్ళిపోవాలి, ఏ లైట్ ఉండకూడదు. ఓకే, సో ఒకవేళ అనుకోకుండా మనము హ్యాండ్ బ్రేక్ ని లాగి వెహికల్ ని డ్రైవ్ చేసినట్టయితే ఏమవుతుంది? చాలా సార్లు జరుగుతుంది. అండ్ రెండోది మనం చూసినట్టయితే ఇక్కడ హ్యాండ్ బ్రేక్ 4 టైర్స్ లో పనిచేయదమ్మా, ఓన్లీ 2 టైర్స్ వెనకాల టైర్ లోనే పనిచేస్తుంది. ఇది మాన్యువల్ గా ఉంటుంది. మాన్యువల్ గా అంటే మన ఎక్సిలేటర్ వాయిస్ ఎలా వస్తాయో 2 వీలర్స్ కి, ఆ విధంగానే వాయిస్ ఉంటాయి ఇవి. ఈ హ్యాండ్ బ్రేక్ దగ్గర నుంచి ఇలా ముందుకు వెళ్ళేసి ఇక్కడ నుంచి రెండు టైర్లకు వెళ్తుంది. మనం లాగినప్పుడు అవి బిగుసుకొని టైర్ ని జామ్ చేస్తాయి. ఆ తర్వాత డౌన్ చేసినప్పుడు అది లూజ్ అయిపోయి మామూలుగా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే హ్యాండ్ బ్రేక్ లాగి వెహికల్ ని డ్రైవ్ చేయడం. హ్యాండ్ బ్రేక్ అంటే వెనకాల ఉన్న టైర్లని జామ్ చేయడం, కారు ముందుకు వెనక్కి వెళ్లకుండా. అయితే ఈ 2 టైర్లు జామ్ అయి ఉన్నాయి, మనం అనుకోకుండా మర్చిపోయి ఏం చేస్తున్నాం, కార్ని లాక్కెళ్తున్నాం. ఇంజిన్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బలవంతంగా అది లాగుతుంది. 1 or 2 kilometers వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మనం చూడకపోతే ఇందులో నుంచి పొగలు వచ్చేసి ఫైర్ పట్టుకుంటుంది, ఎందుకంటే బ్రేక్ ఆయిల్ ఉంటుంది కాబట్టి అది ఫైర్ పట్టుకుంటుంది. ఫైర్ అయినప్పుడు ఏమవుతుంది, మీ కార్ ని రీఫిల్ చేసే పాయింట్ ఎక్కడ ఉంటుంది? టైర్ పక్కనే ఉంటుంది. టైర్ కింద నుంచి ఇలా తొంగి చూస్తే ఒక పైప్ వెళ్తుంటుంది ట్యాంక్ లోకి. మనం ఇక్కడ పోసిన పెట్రోల్ ఆ పైప్ ద్వారానే ట్యాంక్ లోకి వెళ్తుంది. సో ఇక్కడ ఫైర్ అయినప్పుడు ఆ పైప్ కి ఫైర్ తగులుతుంది, ఆ తర్వాత ట్యాంక్ తగులుతుంది, వెనకాల నుంచి బర్న్ అవ్వడం, కార్ స్టార్ట్ అవుతుంది. కానీ మనం ముందుకు వెళ్తుంటామైతే ఎయిర్ ఫ్లో అనేది వెనక సైడ్ వస్తుంటుంది కాబట్టి ఫైర్ అనేది వెనకాలకి వెళ్తుంటుంది, మీకు అవుపడదు. ఎవరైనా పక్క నుంచి వచ్చి మీకు ఓవర్టేక్ చేసి వెనకాల పొగ వస్తుంది, ఫైర్ అవుతుంది అని చెప్పే వరకు మీకు మాత్రం తెలియదు.
సో కాబట్టి ఎప్పుడైనా మనం డ్రైవ్ చేయాలి అంటే హ్యాండ్ బ్రేక్ ని టోటల్ గా డౌన్ చేసేసి డ్రైవ్ చేయాలి. కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి వెహికల్ టైట్ గా వెళ్తుందా ఫ్రీగా వెళ్తుందా తెలియదు. అదే ఎక్స్పీరియన్స్ డ్రైవర్ అయితే ఎందుకు వెహికల్ టైట్ గా వెళ్తుంది, హ్యాండ్ బ్రేక్ దించలేదా అనేసి అతను దించుకుంటాడు. ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకున్నాం కాబట్టి అప్పుడప్పుడు మర్చిపోవచ్చు, కానీ ఇండికేషన్ మనకు డాష్ బోర్డ్ లో కనిపిస్తూ ఉంటుంది. దాని ప్రకారంగా మనం చూసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నెక్స్ట్ మనం చూసినట్టయితే సైడ్ వ్యూ మిర్రర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏ విధంగా మనల్ని హెల్ప్ చేస్తాయి. ఓకే, సైడ్ వ్యూ మిర్రర్స్ ఎన్ని వస్తాయి? కార్లో వస్తాయి, బైక్ లో వస్తాయి కదా. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ బైక్ అందరం డ్రైవ్ చేస్తున్నాం కదా.